ప్రియమైన దైవజనాంగమ, క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతా మొదలయ్యాయి. ఎంతో ఘనంగా, ఎంతో అట్టహాసంగా, ఎన్నో కోట్ల రూపాయల ఖర్చుతో ఈరోజు ప్రపంచమంతా కూడా పండగ నిర్వహిస్తోంది. ఆ పండగలో 90% క్రైస్తవులు పాల్గొంటున్నారు. వారు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. నేను అంటాను, సంతోషించడం తప్పు కాదు, ఆనందించడం కూడా తప్పు కాదు. కానీ ఆ సంతోషం, ఆ ఆనందం హద్దులు దాటిపోయి లోకానికి దగ్గరయ్యే విధంగా, లోకాన్ని మెప్పించే విధంగా, లోకాన్ని ఆనందపరిచే విధంగా ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు బాధపడాల్సి వస్తుంది. మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రభు పరిశుద్ధుడు, ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని అందరినీ ఏమన్నాడో తెలుసా? మీరందరూ నా ఫాలోవర్స్ కనుక, వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ రైట్? రైట్, వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనందరం క్రీస్తును వెంబడిస్తున్న వారము. రైట్? మనందరం ఎవరు? క్రీస్తును వెంబడిస్తున్న వారము. క్రీస్తును వెంబడిస్తున్న వారం కనుక మనం ఏం చేసినా ఎవరికి మచ్చ, మనం ఏం చేసినా ఎవరికి ఘనత. అంటే ఘనత తీసుకురావాలన్నా ఎవరి చేతిలో ఉంది? మచ్చ తీసుకురావాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఏమన్నారంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చాలా స్పష్టంగా మనందరికీ తెలియజేశారు. ప్రభు అంత స్పష్టంగా తెలియజేశారు కాబట్టి పరిశుద్ధులు లేదా పరిశుద్ధులై ఉండండి అన్న మాటకు మనం విధేయత చూపించాలి, దాని ప్రకారంగా నడవాలి, దాని ప్రకారంగా ఆలోచన చేయాలి, దాన్ని అనుసరించే మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ సీజన్ పేరు చెప్పుకొని చాలామంది విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నారు, విచ్చలవిడితనానికి తెరదీస్తున్నారు. అంటే లోకం ఎలాగైతే పండగ పేరుతో ఆనందిస్తుందో అదేవిధంగా మనం కూడా ఆనందించాలి అనుకుంటున్నారు. భక్తి లేదు చాలామంది యవనస్తుల్లో కానీ యవనస్తురాళ్ళలో కానీ. భక్తి తక్కువైపోయింది, లోకానుసారమైన ఆలోచన విధానం ఎక్కువైపోయింది. మరి అది ప్రభు మెచ్చుతాడా? అలాంటి భక్తి, అలాంటి విధి విధానాలు ప్రభు మెచ్చుతాడా? మెచ్చడు. మనం ఆయన్ని అనుసరిస్తూ, ఆయన మాటలను అనుసరిస్తూ, ఆయన ఏదైతే మనకి నేర్పించారో దానిని అనుసరిస్తూ ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఇప్పుడు పువ్వుల దండేస్తే ఘనత తీసుకొచ్చినట్టు, దండే కదా అని చెప్పుల దండేస్తే ఘనత తెచ్చినట్ట, అవమానించినట్ట? రెండు దండలే, రెండు ఏంటవి? దండలే. పువ్వుల దండ దండే, చెప్పుల దండ దండే. కానీ చెప్పుల దండేస్తే అది అవమానం, అది. అదే పువ్వుల దండేస్తే అది సన్మానం. అది ఈ రెండింటికి ఎలాంటి సంబంధం ఉందో, ఈ రెండు విషయాలు మీకు చెప్పినప్పుడు ఏం అర్థం అవుతుందో, అలాగే ప్రభువును ఘనపరిచేటప్పుడు కూడా వాక్యానుసారంగా ఘనపరిస్తే సన్మానం, వాక్య వ్యతిరేకంగా ఘనపరిచాం అనుకుంటే అవమానం. బాగా అర్థం చేసుకోవాలి మీరు. పువ్వుల దండకి చెప్పుల దండకి ఎంత తేడా ఉందో, వాక్యానుసారంగా గణపరచడానికి, వాక్య వ్యతిరేకంగా గణపరచడానికి అంత తేడా ఉంది. ఇది ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం గ్రహించాలి. ముఖ్యంగా యూత్, తమ్ముళ్ళు గ్రహించాలి, చెల్లెమ్మలు గ్రహించాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం ప్రభువును గణపరచడానికి ఏర్పాటు చేయబడిన వాళ్ళం. మన వల్ల ప్రభువుకి ఎలాంటి మచ్చ రాకూడదు, మన వల్ల ప్రభు నామానికి ఎలాంటి అవమానం కలగకూడదు, ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అది మనం గ్రహించాల్సినటువంటి ప్రాథమిక సూత్రం, ప్రాథమిక విషయం. అది గ్రహించకుండా మనం మనకి నచ్చినట్టుగా, మనకి నచ్చిన విధానంలో వెళ్ళిపోతాం అని అంటే అది చాలా పొరపాటు అయిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనందరం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, లోకంలో చాలామంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా మత ఛాందసవాదంతో రగిలిపోతున్న వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యాన్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, వీళ్ళను నిందిద్దామా, వీళ్ళను అడ్డు పెట్టుకుని వీళ్ళ ప్రభువుని నిందిద్దామా, ఏది బెటర్ అనే వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు మనల్ని నిందిస్తారా, మనల్ని అడ్డు పెట్టుకుని మన ప్రభువుని నిందిస్తారా?
మనల్ని అడ్డు పెట్టుకుని మన ప్రభువుని నిందిస్తారు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఉండాలా వద్దా? ఉండాలి. ఎందుకంటే మనం యేసు ప్రభువు వారి యొక్క సత్యానికి స్తంభాలం. అర్థమైందా? ఎవరు మనం అందరం? యేసు ప్రభువు వారి యొక్క సత్యానికి మనం అందరం ఎవరు? స్తంభాలం. కనుక ఈ స్తంభాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మును బట్టియే కదా నా నామము అన్యుల మధ్యలో ఏమవుతుంది అన్నాడు? దూషింపబడుతుంది అన్నాడు. ఆయన మాట అన్నాడంటే మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా ఈ కళ్ళతో మన మీద ఫోకస్ పెట్టి ఎక్కడ దొరుకుతారా, ఏ విషయంలో వీళ్ళని బాధ పెడదాం, ఏ విషయంలో వీళ్ళని అవమానం చేద్దాం, వీళ్ళని అడ్డుపెట్టుకుని వీళ్ళ ప్రభువుని ఎలాగ అవమానిద్దాం, ఇని రకరకాలుగా వాళ్ళు కూడా కాచు కూర్చున్నారు. అలా కాచు కూర్చుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. సో అవి దేవుడన్న మాటకు రుజువులు అన్నమాట. మిమ్మును బట్టే కదా నా నామం అన్యుల మధ్యలో దూషింపబడుతోంది. మరి మీరు చేసే పనుల వల్లే కదా నాకు చెడ్డ పేరు వస్తుంది. నా పేరు పెట్టుకుని మరి మీరు విచ్చలవిడితనానికి అలవాటు పడ్డం వల్ల చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా క్రిస్మస్ అనగానే మీకు ఏం గుర్తొస్తాయి? 2-3 చెప్పండి నాకు. చెప్పండి. క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తాయి మనకి? లైటింగ్. ఇప్పుడు లైటింగ్ అది తప్పేం కాదు కదా, లైటింగ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకేంటి చెప్పు? కొత్త బట్టలు ఏమైనా పాపమా? పాపం ఏం కాదు కదా, వేసుకోవచ్చు, తప్పలేదు. డబ్బులుంటే క్రిస్మస్కి నేటి కొత్త బట్టలు ఎప్పుడైనా వేసుకోవచ్చు, డబ్బులుంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. కొత్త బట్టలు అయిపోయినాయి. ఇంకేంటి? స్టారు. ఓహో, ఎక్కడ కట్టావు? తలకాయ మీద కట్టేసావా? ఇంటి కప్పు మీద కట్టావా? ఎక్కడో చోట కట్టాం. మొత్తం మీద స్టార్ అయితే ఉండాలి క్రిస్మస్కి, అంతే కదా. నెక్స్ట్ 3 అయినాయి ఇప్పటికి. ఇంకేంటి? క్రిస్మస్ అంటే మీకు ఏం కావాలి? ఇంకా డ్యాన్స్ అట. క్రిస్మస్ అంటే ఏంటట? డ్యాన్స్. 4వది డ్యాన్స్. చెప్పండి ఇంకేంటి? క్రిస్మస్ ట్రీ అంట. ఇంతగా ట్రీ పేరు ఏం పేరమ్మా? క్రిస్మస్ ట్రీ అనా? దానికి ఏమైనా పేరుందా? మన వాడుక భాషలో ఏమైనా పేరుందా? ట్రీ మామిడి చెట్టు, యాప చెట్టు, రావి చెట్టు అన్నట్టు క్రిస్మస్ చెట్టుకి ఏమైనా వాడుక భాషలో పేరుందమ్మా? ఏమి లేదా? మొత్తం మీద క్రిస్మస్ చెట్టు అట. ఎన్ని అయినాయి ఇప్పటికి? 5 అయినాయి. ఇంకేంటి? భోజనాలు. ఇంకేంటి చెప్పండి? క్రిస్మస్ నాటికలా ఉన్నాయి? ఇక్కడ ఏమైనా ఉన్నాయటే? ఏం లేవా? మీరు నట్లు కదా? సరే, ఇప్పుడు ఎన్ని చెప్పారు? 7 చెప్పారా? ఇవన్నీ గుర్తెట్టుకోవాలో మీరందరూ. సీక్వెన్స్ కరెక్ట్గా చెప్పాలి. 7వది ఏంటమ్మా? నాటకాలంట. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు 7 చెప్పారు కదా, ఈ 7 వల్ల ప్రభువుకి ఆనందమా మీకు ఆనందమా నాకు చెప్పండి. ఈ 7 వల్ల ప్రభువుకి ఆనందమా మీకు ఆనందమా? మీకే ఆనందం. అవునా? మీకే ఆనందం. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ నెలలో పుట్టినరోజు ఉన్నవాళ్ళు ఎవరైనా చేయి చూపించండి. ఈ నెలలోనే నా పుట్టినరోజు అన్నవాళ్ళు. 1. ఇంకా డిసెంబర్లో పుట్టాను అన్నవాళ్ళు. అబ్బో, లేచి నిలబడండి అమ్మా. పర్లేదు, ఏమన్నా మిమ్మల్ని లేచి నిలబడండి. ఇంకెవరున్నారు? 1. సూపర్. నువ్వు రానన్నా, ఇల్లరా. డేట్ ఎప్పుడు? నువ్వు రా తల్లి. ఫస్ట్ పాప నువ్వు రా. ఇప్పుడు వీళ్ళిద్దరూ డిసెంబర్లో పుట్టారంటే వీళ్ళు. నీ డేట్ ఎప్పుడన్నా? డిసెంబరు 11 పుట్టావా? నిన్న అయితేనే, ఈరోజేనా? నిన్న అయిపోయింది. పోనీలే. ఆ పాప ఎప్పుడు? నువ్వెప్పుడమ్మా తల్లి? ఇంకా నీది రాలేదైతే 23 వస్తుంది. నువ్వు కూడా ఉన్నావా? రా అయితే పైకి రా, పర్లేదులే, రా. రండి దగ్గర రండి, పర్లేదు. నీది ఎప్పుడమ్మా? 25th. అబ్బో, క్రిస్మస్ రోజున పుట్టావు. పర్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు కొత్త బట్టలు నిన్న నీకేసారా? మీ ఇంట్లో వాళ్ళందరూ వేసుకున్నారా? నువ్వు వేసుకున్నావు. ఇప్పుడు మీ ఇంట్లో నీ బర్త్డేకి మీ ఇంట్లో వాళ్ళందరూ బట్టలు వేసుకొని నీకు ఒక్కడికి వేయకుండా నీ పుట్టినరోజు పేరు చెప్పుకుని వాళ్ళ కొత్త బట్టలు వేసి తిరుగుతున్నారు అనుకో రోడ్ల మీద, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు నాకు. సాడ్గా ఉండదు. నీ పేరేం పేరు? సాగర్. సాగర్ బాధపడతాడట. సాగర్ ఎందుకు బాధపడతాడట? మా కొంపలో వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకొని నాకు మాత్రం ఏ వేయకుండా నా పుట్టినరోజు పేరు చెప్పుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఈయనకేమనిపిస్తుందట? సాడ్గా ఉంటుందట, బాధ అనిపిస్తుందట. ఏమా? అందుకని అప్పుడు సాగర్ ఏమవుతాడంటే ఫీల్ అవుతాడు పాపం. మామూలు సాగరం కాస్త కన్నీటి సాగరం అయిపోద్ది. నెక్స్ట్ అందులో కొత్త బట్టలు కాకుండా భోజనాలు ఒకటి ఉన్నాయి కదమ్మా. నువ్వు రా. ఇప్పుడు నీ పుట్టినరోజు నాడు నీకు ఏది ఇష్టం బాగా తినడానికి? బిర్యానీ ఇష్టమా? ఇప్పుడు నీ పుట్టినరోజు నాడు బిర్యానీ వండుకొని ఇంట్లో వాళ్ళందరూ తినేసి నీకు మాత్రం గంజేసి పెట్టారనుకో, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు? తినవు. హ్యాపీగా ఉంటావా? బాధపడతావా? అయ్యో పాపం, ఈ అమ్మాయికి గంజేసి పెట్టేసి
వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బిర్యానీ వండుకు తినేస్తే ఈ అమ్మాయి పేరు చెప్పుకుని మళ్ళీ పుట్టినరోజు నీ పేరేం పేరు తల్లి? కావ్య. ఈ కావ్య పేరు చెప్పుకుంటే ఈ కావ్య పేరు చెప్పుకుని ఇంట్లో వాళ్ళందరూ బిర్యానీలు కడుపునట్టు తినేసి ఈ అమ్మాయికి మాత్రం గంజేసి పెడితే కావ్య కన్నీటి కావ్యం రాత్తదట, ఇందుకు బాధపడద్దట. సో ఈ అమ్మాయికే మంచి వంటలు ఏం చేసి పెట్టాలి? వండి పెట్టి ఈ అమ్మాయిని హ్యాపీగా ఉంచాలి. ఎందుకు? పుట్టినరోజు ఎవరిది? ఈ అమ్మాయిది కాబట్టి. నెక్స్ట్ ఆ 7 2 అయిపోయినాయి, ఇంకో 4 ఉన్నాయి. ఆ 4 తొందరగా చెప్పండి. లైటింగ్ ఒకటి, స్టార్ ఒకటి, ట్రీ ఒకటి, డ్యాన్స్ ఒకటి, అంటే నాటికలు ఒకటి చెప్పారు. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే అవతల వాళ్ళు హ్యాపీగా ఉండడానికి పెట్టుకున్నటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవి. అలాగే అలంకరణలు, ట్రీ అనేది అలంకరణ, అదొక సూచనలాగా వాడతారు. తర్వాత ఈ నక్షత్రం పెట్టడం అనేది కూడా అలంకరణ, సింబాలిక్గా వాడతారు. ఏమా? రైట్. ఇప్పుడు ఈ అమ్మాయిని అడుగుతున్నాను, అమ్మ వాళ్ళు ఈ డ్యాన్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం. నిన్ను పట్టించుకోవడం మానేసి ఈ ఎంటర్టైన్మెంట్లో మీ ఇంట్లో వాళ్ళందరూ మునిగిపోయి కనీసం నిన్ను పట్టించుకోకుండా, నీకు విషెస్ చెప్పకుండా, నీకు కొత్త బట్టలు వేయకుండా, ఏం చేయకుండా అలా వదిలేశారనుకో, నువ్వు హ్యాపీగా ఉంటావా బాధపడతావా? బాధపడతావు. అంటే నీ బర్త్డే రోజు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉండాలని కోరుకుంటావు? నీ మీదే ఉండాలని కోరుకుంటావు. అంతే తప్ప వాళ్ళకు వాళ్ళు ఎంజాయ్ చేస్తే నీకు ఇష్టం లేదు, అంతే కదా? మీ ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నీకు ఇష్టం లేదు. కాన్సన్ట్రేషన్ మొత్తం ఎవరి మీద ఉండాలి? నీ మీద ఉండాలి. రైట్. నీ పేరు హెప్సిబా. హెప్సిబా కూడా అదే కోరుకుంటుందట. కాన్సన్ట్రేషన్ మొత్తం నా బర్త్డే రోజు నా మీద ఉండాలి, వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటూ పోతే ఇంకా నా బర్త్డే స్పెషల్ ఏముంది, ఆ బర్త్డే కోసం 365 రోజులు ఎదురు చూస్తా కూర్చుంటాను కదా అని హెప్సిబా అంటుంది. ఇంచుమించు ఇదే భావజాలం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. పొన్నాను కూర్చోండి. ఇప్పుడు ఇదే భావజాలం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, పుట్టినరోజు మాది కాబట్టి మమ్మల్ని సంతోషపెట్టాలి కదా, వీళ్ళు సంతోషపడుతున్నారు ఏంటి, అది వీళ్ళు సంతోషపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నారు ఏంటి? పాయింట్ అర్థమైందా? వీళ్ళు సంతోషపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నారు ఏంటి అని వాళ్ళందరూ అనుకుంటారట. అని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, నేను ఇవ్వలేదు, అది వాళ్ళే ఇస్తున్నారు. వేదిక మీద మీ అందరికీ చెప్పించా. సేమ్ అలా బిహేవ్ చేస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేను పాయింట్ అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంతకీ ఈ పండగకి కారణం ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు పుట్టాడు కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? పండగ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే, అంటే ఈ సందట్లో సడేమి అన్నట్టు చాలామంది ఏమంటున్నారంటే, మీ యేసుప్రభు డిసెంబర్ 25న పుట్టాడని బైబిల్లో ఉందా అనేవాడు కొంతమంది. వాడికి ఇప్పుడు దొరికేసింది, అవకాశం దొరికేసింది కరెక్ట్గా ఇదే టైంలో అని. ఒకడేమో పోస్టర్ వేస్తుంటాడు, ఒకడేమో స్టిక్కర్లు అంటిస్తుంటాడు, ఒకడేమో దాన్ని ఏమంటారు ఛాలెంజ్లు చేస్తుంటాడు, ఒకడేమో డబ్బులు ప్రకటిస్తుంటాడు. మీ యేసుప్రభు డిసెంబర్ 25న పుట్టాడని నిరూపిస్తే ఇన్ని లక్షలు ఇస్తానని ఒకడు, అన్ని లక్షలు ఇస్తానని ఒకడు, అన్ని కోట్లు ఇస్తానని ఒకడు, ఇన్ని కోట్లు ఇస్తానని ఒకడు. ఇలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి అవమానించడానికి రకరకాల ప్రయత్నాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, డిసెంబర్ 25న పుట్టాడని ఎవడు చెప్పలే, బైబిలే చెప్పలే. డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడని బైబిల్లో ఎక్కడా వ్రాయబడి లేదు అసలు. అర్థమైందా? కానీ పుట్టాడని ఉంది. మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను చూడండి. అలాగ అడిగేవాళ్ళు ఎవరైనా సరే, నాస్తికులైతే ఒకలాగా సమాధానం చెప్పాలి, ఆస్తికులైతే మరోలా సమాధానం చెప్పాలి. ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు. దేవుణ్ణి నమ్మేవాడు తను ఏ దేవుణ్ణి నమ్ముతున్నా ఆ దేవుడు ఎప్పుడు పుట్టాడో, ఏ డేటు, ఏ క్షణంలో, ఏ దినంలో కరెక్ట్గా పుట్టాడో ఎక్కడా కూడా ఆధారంతో కూడిన లిఖితపూర్వక చారిత్రక ఆధారాలు ఏ దేవుడికి, ఈ భూమి మీద పిలువబడుతున్న ఏ దేవుడికి లేవు. కానీ వాళ్ళు ఆయా దేవుళ్ళ పుట్టుక రోజులు చేసుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ పుట్టుక రోజులు చేసుకుంటారు. ఇది ఈరోజు మా దేవుడు పుట్టాడు అన్నట్టు చేసుకుంటారు. కానీ ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళ దగ్గర కూడా లేవు. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి మాత్రం డిసెంబర్ 25న పుట్టాడని మీరు నిరూపించగలరా, మీకు ఛాలెంజ్ చేస్తాను, అన్ని లక్షలు ఇస్తామని గోచిమ్మలు తల్లిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాడుతుంటారు. సో దీనికి కారణం ఏంటంటే, మనం ధృవీకరిస్తున్నామేమో. ఏ క్రైస్తవుడు ధృవీకరించొద్దు. ఎందుకంటే నువ్వు నేనెవరు ధృవీకరించడానికి? ఒకవేళ ధృవీకరించాలనుకుంటే అది ముందుగా ఎవరు చేసేవారు చెప్పండి? ఎవరు చేసేవారు?
దేవుడే చేసేవాడు, అవునా కాదా? దేవుడే చేసేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఇప్పుడు గ్రంథంలో నేను డిసెంబర్ 25న పుట్టాను అని రాయిస్తే మనం ఏమైనా కాదనగలమా? కాదనలేం కదా. సో అంటే దేవుడే కొన్ని విషయాలు రహస్యంగా మర్మంగా ఉంచేశారు. దేవుడు కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచేశారు. ఆయన కొన్ని విషయాలను రహస్యంగా ఉంచేసినప్పుడు మనం వాటిని అలాగే తీసుకోవాలి తప్ప, ఈ రహస్యం నాకు తెలిసిపోయింది, లేదా ఈ రహస్యానికి నేను కొత్త అర్థాలు చెప్తాను, దీనికి నేను కొత్త విధానాలు చెబుతాను, కొత్త పంధాలో నేను నడిపిస్తాను అని అనడానికి వీలు లేదు. కొన్ని విషయాలు ఆయన రహస్యంగా ఉంచేసినప్పుడు మనం వాటిని అలాగే తీసుకోవాలి, రహస్యంగానే తీసుకోవాలి. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఈ క్రిస్మస్ చేయమని యేసుప్రభు చెప్పాడా అని కొంతమంది అడుగుతుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు క్రిస్మస్ చెయ్యమని బైబిల్ ఎక్కడ ఉందేటి? లేదు. నాకు పుట్టినరోజు చేయండి అని బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. అలాగైతే చాలామంది దేవుళ్ళకు పుట్టినరోజులు చేస్తుంటారు. ఏ దేవుడు అడగడు నాకు పుట్టినరోజు చేయండి అని. అడిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. నా భక్తులారా నా పుట్టినరోజు జరపండి అని ఏ దేవుడని అడుగుతాడేటి? అడిగినట్టు ఉందేటి ఎక్కడైనా? లేదు. కానీ చాలామంది వాళ్ళ దేవుళ్ళ పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటారు. అంత ఎందుకంటే గాంధీ జయంతి చేస్తారు మనోళ్ళు. అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీ గారు అడిగారేటి నా జయంతి చేయండి అని? నా పుట్టినరోజు చేయండి అని గాంధీ గారు అడిగారా? అడగలేదు. అంబేద్కర్ గారు జయంతి చేస్తారు. అంబేద్కర్ గారు అడిగారా నా జయంతి చేయండి అని? అడగలేదు. కొంతమంది రాజకీయ నాయకులు పుట్టినరోజులు చేస్తుంటారు, వాళ్ళు అడిగారేటి చేయమని? ఇదంతా ఎందుకు చేస్తారంటే అభిమానంతోనో, ప్రేమతోనో, గౌరవంతోనో, వాళ్ళ పుట్టుకరోజో లేకపోతే చనిపోయిన రోజో సెలబ్రేషన్స్ అనేవి వ్యక్తులుగా జరుపుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడా కూడా నాకు క్రిస్మస్ చేయండి, నాకు పుట్టినరోజు వేడుకలు చేయండి, నాకు సెలబ్రేషన్ చేయండి అని యేసు ప్రభు ఎప్పుడు అడగలేదు. ఆయనకు అడగాల్సినంత అవసరత కూడా లేదు. కానీ యేసు ప్రభు పుట్టాడన్నది సత్యం కనుక, ఆయన పుట్టినది వాస్తవం కనుక, ఆయన పుట్టినది ఈ భూమి మీద పుట్టినది వాస్తవం కనుక, ఈ భూమి మీదకి ఆయన రాక జరిగింది కనుక, క్రైస్తవ ప్రపంచం యావత్తు ఆయన పుట్టుకను గూర్చి పండగ చేసుకుంటోంది. ఆయన పుట్టుక రోజు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, యేసు ప్రభు చెప్పకపోయినా చేస్తుంది కదా క్రైస్తవ్యం ఆయన పుట్టుకరోజు. ఇలాంటి మత వ్యతిరేకులు, మత ఉన్మాదులు రకరకాల మాటలు అంటున్నప్పుడు కూడా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే, యేసు ప్రభు చెప్పకపోయినా చేస్తున్నప్పుడు ఆయనకి నచ్చేలా చేస్తే బాగుంటుందా, ఆయనకి నచ్చని విధంగా చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అందుకే 3 పిల్లల్ని వేదిక మీద పిలిచాను. వాళ్ళని అడిగాను, అమ్మ మీ పుట్టుకరోజుకి ఎలాగుంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే వాళ్ళు నిర్మోహమాటంగా చెబుతున్నారు, ఏమంటే మా పుట్టినరోజు కదండి, మాకు నచ్చినట్టుంటేనే మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి, లేదంటే సాడ్ ఫీల్ అవుతాను అంటున్నాడు ఆ సాగర్ అనే అబ్బాయి. ఏం ఫీల్ అవుతాడట? ఆ హెప్సిబా కానివ్వండి, ఆ కావ్య అనే అమ్మాయి కానివ్వండి, వీళ్ళందరూ ఏమైపోతారట? బాధ పడిపోయి శోకతప్త హృదయాలతో నిండిపోతారట పాపం. అందుకని వాళ్ళకి ఆ శోకం కలగకుండా, వాళ్ళకి ఆ బాధ కలగకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి నచ్చినట్టుగా పుట్టినరోజు చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఫస్టే క్రిస్మస్ అంటే ఏంటి అంటే లైటింగ్ అన్నారు మీరు, ఏమ రైట్? లైటింగ్ అన్నారు. యేసు ప్రభుకి చర్చి నిండా, ఇంటి నిండా, వేదికల దగ్గర అక్కడ ఇక్కడ లైటింగ్లు ఎట్టుకుంటే ఇష్టమా? కోరుకున్నాడు ఎప్పుడైనా అలాంటి లైటింగ్లు ఎట్టండి నాకని? కోరుకోలేదు కదా. లేదా నీ తలకేమైనా పెద్ద లైట్ కట్టు తిరిగితే ఇష్టమా? ఇప్పుడు 1000 క్యాండిల్ బల్బు నీ జుట్టుకు కట్టేసి, లేదా నీ తలకాయ మీద పెట్టేసి తిప్పితే యేసు ప్రభుకి ఇష్టమా? అలాగైతే చెప్పండి, మీ అందరి తలకే ఒక్కొక్క లైట్ కట్టేస్తాను. ఇప్పుడు ఊరంతా తిప్పుతాను లైట్లు కట్టేసి. ఏమా ఏంటి చెప్పండి? యేసు ప్రభుకి మనం ఇంటికి కానీ, చర్చికి కానీ, ఒంటికి కానీ లైటింగ్లు ఎట్టుకుంటే ఇష్టమా? పాయింట్ చెప్తున్నాను. మత్తయి వార్త 5వ అధ్యాయము 14వ వచనం. లైటింగే కదా పాయింట్ నెంబర్ 1. లైటింగ్ అని మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నాను. మత్తయి వార్త 5వ అధ్యాయము 14వ వచనం ఏముందమ్మా? చదవండి అక్కడ. మీరు లోకమునకు ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అంతేనా? ఉంది అక్కడ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే మీరే లైట్ అట. దేనికి లైట్? లోకానికి.
లోకానికి మీరు వెలుగై ఉన్నారంటే మీరు వెలగాలనా, మీరు లైట్లు వెలిగించాలనా? చెప్పాలమ్మా. మీరు వెలగాలని, మీరు వెలగాలని ప్రభు కోరుకుంటున్నాడు తప్ప మీరు లైటింగ్ ఎట్టి వెలిగించాలని కోరుకోవట్లేదు ఆయన. నా పాయింట్ అర్థమైందా? మీరు లైటింగ్ ఎడితే ప్రభుకు ఆనందం కాదు, మీరు లైట్లా వెలిగితే ప్రభుకు ఆనందం. ప్రభు ఆనందాన్ని పక్కన పెట్టి మీ ఆనందాన్ని ముందుకు తీసుకొచ్చి మీ ఆనందం క్రిస్మస్కి మూలం అని చెబితే ఎట్టా కుదురుద్ది? ఇగో ఇందాక వాళ్ళు బాధపడ్డట్టు ఇప్పుడు ప్రభు కూడా బాధపడతాడు. పేరేమో నాది అంటే నాకు నచ్చింది చేయకుండా వీళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. పుట్టినరోజు ఎవరిది? నాది. నా పేరు పెట్టుకుని పుట్టినరోజు పండుగ చేస్తున్నారు వీళ్ళు, క్రిస్మస్ పేరు చెప్పి. నా పేరు పెట్టుకుని చేసేటప్పుడు నాకు నచ్చినట్టు చేయకుండా ఎవరికి నచ్చినట్టు చేస్తున్నారు, వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. మీరు లోకమునకు వెలుగు అని అంటాడు. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు, మనుష్యులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఎంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదే పెడతారు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు వెలగాలట. లోకం ఎదుట ఎవరు వెలగాలి? మీరు వెలగాలి. వారి ఎదుట ఎవరి వెలుగు ప్రకాశించాలి? చెప్పండి, ఎవరి వెలుగు ప్రకాశించాలి? మీ వెలుగు ప్రకాశించాలి. మీ వెలుగు లోకమంతా ప్రకాశించాలని చెబుతుంటే మనం ఏం చెప్తున్నాం? క్రిస్మస్ అంటే లైటింగ్ అండి. ఏవి లైటింగు? రంగురంగులు లైటింగులు అండి. వాళ్ళకో వీళ్ళకో ఆ టెంట సామాన్లు ఉడుకో ఇంకొకటికో లైటింగ్ ఉడుకో పురమాయించి, బాబు లైటింగ్ ఎట్టే బాబు, నీకు ఎట్టించేసుకో లైటింగు. ఆ సీరియల్ దాంట్లో 40 చుట్టేసుకో ఒంటి నిండా తిరుగు వీధులమ్మట. అదేమన్నా సంతోషమా ప్రభుకి? ఆ సంతోషమా ప్రభుకి? నో 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 దానివల్ల ఏ సంతోషం లేదు. నువ్వు వెలగాలి, నీ వెలుగు లోకం అంతటా ప్రకాశించాలి. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభువుకి నిజమైన సంతోషం, ఆయనకి నిజమైన ఆనందం. అది ఆయన అలాంటి దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు వెలిగితే ఆయనకి సంతోషం. అందుకే దానియేలు గ్రంథంలో కూడా అంటాడు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై బుద్ధిమంతులట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తూ ఉంటారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. అర్థమైందమ్మా? ఇందాక మనం ఇందాక ఏం చెప్పాం? క్రిస్మస్ అంటే స్టార్ అంది ఎవరో ఒక అమ్మాయి. క్రిస్మస్ అంటే ఏంటంది? స్టార్. ఈ లైటింగు స్టార్ రెండు ఒకటే ఇంచుమించు, రెండింటికి ఏముంది? కనెక్షన్ ఉంది. స్టార్ వెలిగిస్తున్నాం, ఇంటి మీద కడుతున్నాం. ఇంతకీ స్టార్ ఎందుకు కడుతున్నాం ఇంటి మీద అంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు అండి ఒక నక్షత్రం ఉదయించిందండి. అది స్పెషల్ అండి. ఆ స్పెషల్ నక్షత్రం ఉదయించిందని చెప్పటానికి సింబాలిక్గా మా ఇంటి మీద చర్చి మీద ఏం కట్టాం? స్టార్ కట్టాం. స్టార్తో ఆగలేదు, స్టార్ వార్లు కూడా మొదలైనవి. ఎందుకంటే ఊర్లో 4 చర్చిలు ఉన్నాయనుకోండి, 4 చర్చిలకి క్రిస్మస్ గొడవట. ఏంటంటే, సార్ ఆ సంఘం వాళ్ళు ఇంత పెద్ద స్టార్ కట్టారండి, దాన్ని మించి కట్టాలండి మనం. ఆ సంఘం వాళ్ళు ఈ సెంటర్లో పెట్టారండి, మనం వేరే సెంటర్లో పెట్టాలండి. కొంతమంది కాలువ మయంగా కట్టేస్తున్నారు. ఆ రాజోల్ రోడ్లో వెళ్తున్నాం అనుకోండి, మలికిపురం రోడ్లోనూ కాలువల మయంగా కట్టేస్తుంటారు వాళ్ళు. అంటే కాదేది స్టార్కి అనర్హం అన్నట్టు కాలువల్లోనూ తాడి చెట్లకి కొబ్బరి చెట్లకి ఇంకా నయం ఇంకెక్కడ కట్టేసుకోకండి. ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకునేలా ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద. ఇప్పుడు దేవుడు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో సింబాలిక్గా స్టార్ కట్టంటారా నాయన అని మిమ్మల్ని అడిగాడేటి? మరి ఏమని అడిగాడు? మీరే నా కోసం ఒక స్టార్ లాగా వెలగండ్రా నాయన అని అడిగాడు. ఉందా లేదా బైబిల్లో? నేను అబద్ధం చెప్తున్నానా? బైబిల్లో ఉందా నేను చెప్పేది? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా అడుగుతున్నాను. ఉంది కదా బైబిల్లో, ఉందా? చదవండి, ఏముంది అక్కడ? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంటే నువ్వు స్టార్ కడితే ప్రభుకు ఆనందం కాదు. పోన్లే సింబాలిక్గా కట్టుకుంటానంటావా, కట్టుకో, అదేం పాపం అని నేను అనట్లేదు. కానీ సింబాలిక్గా స్టార్ కట్టుకుంటానంటే కట్టుకో, తప్పులేదు.
కానీ అదే క్రిస్మస్ పరమార్థం కాదు. నేను స్టార్ కట్టేశాను కాబట్టి ఇంకా నా తండ్రి ఇంకా పరలోకంలో పొంగిపోతుంటాడండి అని అనవసరంగా నువ్వు హ్యాపీ ఫీల్ అయిపోకు. ఆయన అంత అలా ఫీల్ అవ్వట్లేదు అక్కడ. నువ్వు స్టార్ కట్టినందుకు ఆయన హ్యాపీగా లేడు. నువ్వు స్టార్ తయారు చేసినందుకు ఆయన హ్యాపీగా లేడు. నువ్వు ఇంటి మీద స్టార్ కట్టి వీధిలో వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, సార్ నేను ఎందుకు స్టార్ కడతానంటే, ఎందుకు కడతావు? సాక్షిగా ఉండడానికండి అన్నాడు. ఏంది మళ్ళీ చెప్పు, కొంచెం గట్టి చెప్పు, నాకు అర్థం అవ్వలేదు అన్నాను. సాక్షిగా ఉండడానికి స్టార్ కడతానండి అన్నాడు. ఏమి సాక్షి ఏంటి అన్నాను. మా చుట్టుపక్కలండి అర్ధరాత్రి అయ్యాక అందరు లైట్లు ఆరిపేస్తారండి, తెల్లవారులు వెలుగుద్దండి మాది అన్నాడు. తెల్లవారులు వెలుగుద్దా అంటే ఈదిలో వాళ్ళు అందరూ బయటకు చూస్తారనమాట, ఇది వెలుగుతుందా లేదా అని. ఏం వెలుగుతుంది ఇంతకీ? తెల్లవారులు స్టార్ వెలుగుతుందంట. స్టార్ తెల్లవారులు వెలిగితే సాక్ష్యమే? మీరు చెప్పండి, పోనీ మీరు చెప్పండి. స్టార్ తెల్లవారులు వెలిగితే సాక్ష్యమా? అదే సాక్ష్యం? అదేమన్నా గొప్ప పని? అది ఏంటిది చెప్పు? అది సాక్ష్యం కాదు, మన పిచ్చి, మన వెర్రి. నిజమైన సాక్ష్యం ఏదంటే నీ బ్రతుకు వెలిగితే అది సాక్ష్యం. నీ బ్రతుకు వెలిగితే అది సాక్ష్యం. స్టార్ వెలిగితే సాక్ష్యం కాదు. ఫిలిప్పీ పత్రిక చూడు, నేను నా సొంత మాటలు చెప్పను, బైబిల్లో ఉన్నాయో చెప్తున్నాను. చూడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో స్టార్ వెలిగితే సాక్ష్యం అన్నాడా, నువ్వు వెలిగితే సాక్ష్యం అన్నాడా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు. ఏంటట? ఫస్ట్ క్వాలిటీ ఏంటట? నిరపరాధులు. రెండోది నిష్కళంకులు అనింద్యులు నైనా దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మానేసి సమస్త కార్యాలు చెయ్యండి. అట్టి జనము మధ్య మీరు ఏం పట్టుకున్నట? జీవవాక్యం చేత పట్టుకుని ఆ లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. సాక్ష్యం ఇది. ఏది సాక్ష్యం? జీవవాక్యం చేత్తో పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడడం అనేది సాక్ష్యం. ఇది మీ బ్రతుకిచ్చే సాక్ష్యం, మీ సత్క్రియలు ఇచ్చే సాక్ష్యం. ఇది కాకుండా మనం స్టార్ కడితే సాక్ష్యం అని అనుకుంటున్నామంటే మోసపోతున్నామా లేదా? అసలైంది వదిలేసాను. నేను మళ్ళీ చెప్తున్నా, స్టార్ కట్టడం తప్పేం కాదు, కట్టుకోండి. సింబాలిక్గా స్టార్ ఇంటికి కట్టుకుంటున్నామంటే కట్టుకోండి, అదేం పాపం కాదు, అదేం పాపం కాదు. సింబాలిక్గా స్టార్ కట్టుకున్నామండి, ఓకే, ఇట్స్ ఓకే. బట్ దానికంటే ముఖ్యమేది? అసలైంది వదిలేసి స్టార్ కడితే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు జీవవాక్యం చేత పట్టుకుని లోకంలో జ్యోతి వలె అన్యుల మధ్యలో ప్రకాశించాలి. నీ బ్రతుకు ప్రకాశించాలి. మత్తయి సువార్తలో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? లోకమునకు మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు మీ సత్క్రియల చేత వెలగాలని మత్తయి సువార్తలో చదువుకున్నారు. దానియేలు గ్రంథంలో ఏం చదువుకున్నారు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారని దానియేలు గ్రంథంలో చదువుకున్నారు. ఫిలిప్పీ పత్రికలో ఏం చదువుకున్నారు? ఇప్పుడు ఈ మూర్ఖుల మధ్యలో, వక్రజనం మధ్యలో మీరు ఎలా ఉండాలో దేవుడు చెప్పి అక్కడ మీరు ప్రకాశించాలి, జీవవాక్యం చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడాలి అని దేవుడు కోరుకున్నట్టుగా ఇక్కడ చదువుకున్నారు. అంటే ఇవన్నీ పరిశీలన చేస్తుంటే నువ్వు లైటింగ్ పెట్టితే ఆయనకు ఆనందం లేదు, నువ్వు స్టార్లు కడితే ఆయనకు ఆనందం లేదు. అలాగని లైటింగ్ పెట్టడం పాపమేమీ కాదు, స్టార్ కట్టడం కూడా పాపమేమీ కాదు. నీకు ఇష్టమైతే ఎంత లైటింగ్ పెట్టుకుంటూ పెట్టుకో, ఊరంతా పెట్టుకో, ఎవడొద్దన్నాడు? ఊరంతా పెట్టుకో, నీ దగ్గర డబ్బులు ఉంటే. ఊరంతా స్టార్ కట్టుకో, నీ దగ్గర డబ్బులు ఉంటే ఎవడొద్దన్నాడు? నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు స్టార్ కట్టినందుకు పరలోకంలో ఆనందం లేదు, నీ ఆనందం కోసం కట్టావు. ఎందుకంటే నీ స్టార్ గొప్పదా, ఆ రోజు ఉదయించిన ఆ స్టార్ గొప్పదా? దేవుడు పెట్టుకోవాలనుకుంటే అలాంటి స్టార్లు ఇంకా కోట్లు కొలిది పెట్టుకోగలడు. ఆయనవే ఆ స్టార్లు అన్నీ, మనమే కాదు. మనం చేసింది పేపర్ స్టార్, ఆయన చేసింది ఒరిజినల్ స్టార్. మన దిక్మాల స్టార్ గాలి అయితే ఎగిరిపోద్ది, ఆ స్టార్ కిందకు వస్తే మనం ఎగిరిపోతాం. అర్థమైందా? ఆ స్టార్ కానీ ఇక్కడ రాలిందనుకోండి, ఎవరు ఎగిరిపోతారు? అసలు మొత్తం భూమి ఎగిరిపోద్ది, ఉండదు అది. ఎందుకంటే స్టార్స్ అనేవి భూమి కంటే పెద్దవి, దూరంగా ఉంటాయి కాబట్టి మనకు కనబడుతున్నాయి చిన్నగా. నిజానికి దగ్గరకు వచ్చాయంటే భూమి వాటి ముందు ఎందుకు పనికి రాదు. ఎంత దూరంలో ఉన్నా మినుకుమంటూ మనకు కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? అంత పెద్దవి కాబట్టి అంత దూరంలో ఉన్నా మనకు కనబడుతున్నాయి చిన్నగా. మన భూమి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దవి. సూర్యుడే మన భూమి కంటే చాలా లక్షల రెట్లు పెద్దవాడు. సూర్యుడి కంటే కూడా నక్షత్రాలు పెద్దవి.
దూరంగా ఉన్నాయి కాబట్టి చిన్నగా కనబడుతున్నాయి, మినికి మినికమంటున్నావు. అదే అవి కక్ష తప్పి భూమి మీద కానీ పడ్డాయి అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? అది కక్ష తప్పి భూమి మీద పడితే పెద్ద బండరాయి ఆవగింజ మీద పడ్డట్టు ఉంటుంది. పెద్ద కొండొచ్చి గసగసాల గింజ ఉంటుంది కదా, గసగసాల గింజ, చిన్న గింజ, ఆ గింజ మీద పెద్ద కొండొచ్చి పడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆ నక్షత్రాలు వచ్చి మన మీద పడితే. అంత పెద్దవి భూమి కంటే. ఆయన కావాలనుకుంటే అవి పెట్టుకోగలడు. అవి ఉన్నోడు నీ చూసి ఆనందపడిపోతాడా? నువ్వు పెట్టి చిన్న చిన్న దిక్కుమల్లి గాలికి ఎగిరిపోయేవి కొట్లోడు తయారు చేసుకుని నీకు అమ్మేస్తున్నాడు. అదో పెద్ద వ్యాపారం. వ్యాపారమా కాదు అది? అయ్యో, మనం కొనకపోతే ఆడికి వ్యాపారం నడుతుందేటి? క్రిస్మస్ వచ్చిన దాంట్లో కొట్లన్నీ స్టార్లతో నిండిపోతాయి. ఎందుకు? నువ్వు కొంటావని. పోనీ నువ్వు స్టార్, మళ్ళీ స్టార్ సెలక్షన్ నీది. వెళ్ళి ఏ స్టార్ పడితే ఆ స్టార్, ఏమన్నా బాబు స్టార్ ఇవ్వండి తెచ్చేసుకుంటావేటి? అబ్బే, స్టార్లన్నీ చూపించు బాబు, ఏదో బట్టలు చూపించు బాబు అన్నట్టు. నీ దగ్గర ఎన్ని జాతలు ఉన్నాయో ఏమున్నాయో చూపించు బాబు అన్నట్టు. బాబు ఒకసారి నీ దగ్గర ఏమేమి స్టార్లు ఉన్నాయో చూపించు బాబు అంటే వాడు మొత్తం 10 రకాల స్టార్లు నీ ముందు ఎడతాడు. మళ్ళీ అందులో కన్నాలు ఉన్నాయి, ఉంటాయి, కన్నాలు లేని ఉంటాయి, ఇలా చుట్టు తిప్పే ఉంటాయి, మెట తిప్పే ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మాకు వద్దని కొంతమంది సొంతంగా తయారు చేస్తుంటారు. ఒకడైతే మొత్తం ఫ్రేమ్ తయారు చేయించాడు, ఐరన్ ఫ్రేమ్, దానికి చుట్టేసాడు రకరకాల రంగుల పేపర్లు, మధ్యలో ఎట్టాడు లైట్లు. ఇంకొకడేమో పొగెడుతుంటాడు, స్టార్లోంచి వస్తుంటుంది పొగ. ఈ పొగ ఉన్న స్టార్లు ఎక్కడున్నారా నాయన అనిపిస్తుంది. ఎర్రి 80 రకాలని ఏం చేస్తాం మనం? అసలైంది వదిలేసాం. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు లైటింగ్ కడతాడు, స్టార్ కడతాడు, కానీ ప్రభు ఇష్టాన్ని వదిలేస్తాడు. వీళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మంగళసూత్రం కళ్ళు కద్దుకుని మొగుని చిత్తకూడేసినట్టు అనిపిస్తుంది నాకు. ఏంటి, మంగళసూత్రం కళ్ళు కద్దుకుని మొగుని చిత్తకూడేస్తుంది అనుకోండి, ఆహా ఎంత గొప్ప ప్రేమ, కోర్తు మళ్ళీ అయ్యో అనుకుంటుంది అనుకోండి. ఎలా ఉంటుంది అది? బాగుందా? అలా ఉంది మన భక్తి. మంగళసూత్రం కళ్ళు కత్తుకుంటున్నాం, మొగుని చిత్తకు కూడా ఎత్తనం. సంఘానికి మరి వరుడు ఎవరు? శిరస్సు ఎవరు? ఆయనే. స్టార్ ఎట్టిది ఆయన పేరు మీదే, లైటింగ్ పెట్టేది ఆయన పేరు మీదే, కానీ ఆయనకి ఇష్టమైనవేమి చెయ్యం. ఆయన కోరుకున్నవి ఇదిగో బైబిల్లో క్లియర్గా ఉన్నాయి. నేను మీకు బైబిల్ చూపించి చెప్తున్నాను. నేను గాలి మాటలు మోసం మాటలు చెప్పట్లా. మీరు చేసేది చెయ్యండి, కానీ బైబిల్లో ఉన్నది చేస్తూ చెయ్యండి. మొగుని కొట్టేసి మంగళసూత్రం కళ్ళు కత్తుకోకండి, మంచి పద్ధతి కాదు అది. మొగుడిని ప్రేమిస్తూ పోని మంగళసూత్రం ఇలాగ అనుకుందనుకో. అసలు నన్ను అడిగితే మంగళసూత్రం కళ్ళుకు అద్దుకున్నా పర్లేదు, నువ్వు అద్దుకోపోయినా వచ్చే నష్టమేమి లేదు. అదా మెడలు వేసి తిరుగు లైసెన్స్ పెళ్ళి, అంతే. అది అసలైనోడు ఎవడు? నీకు ఇంపార్టెంట్ ఎవరు? బర్త్ ఇంపార్టెంట్. మంగళసూత్రం ఇంపార్టెంటా, బర్త్ ఇంపార్టెంటా? చెప్పండి, ఎవరు ఇంపార్టెంట్? బర్త్ ఇంపార్టెంట్, అంతే. ఇప్పుడు అన్ని ఏరియాల్లోనూ మంగళసూత్రాలు ఉండవు కదా, మరి మనకంటే ఉన్నాయి. మీరు అమెరికా వెళ్ళిపోయి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మంగళసూత్రం ఉందని అడిగితే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అమెరికాలో మంగళసూత్రాలు ఉంటాయి, ఉండవు. మరి ఏముంటాయి? ఏముండవు. ఆ మొగుడు ఉంటాడు, ఉండడు, వైను లేదు అక్కడ. మహా అయితే చేతికి ఏముంటాయి? ఓ రింగులు ఉంటాయి, అంతే. ఎవడ పద్ధతులు ఆడివి అంటే ఓవరాల్గా పద్ధతులు ముఖ్యం కాదు, ఇక్కడ ప్రేమ ముఖ్యం. ఆ వ్యక్తి మీద ప్రేమ ముఖ్యం. ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు మంగళసూత్రం వేసుకుంటే వేసుకో, కానీ భర్తను ప్రేమించటం అనే దానికి కట్టుబడు. అప్పుడు సూత్రం ఉన్నా లేకపోయినా పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు అది. కొంతమంది పసుపు కొమ్ము కట్టేసుకుంటారు, కొంతమంది ఇంకోటి ఏదో వేసుకుంటారు, కొంతమంది ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. కొంతమంది ఉంగరం పెట్టుకుంటారు, కొంతమంది అదేం పెట్టుకోరు, ఏవో ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ ఏది? భర్తను ప్రేమించటం, రైటా? అలాగే క్రీస్తును ప్రేమించిన వాడు పద్ధతుల మీద దృష్టి పెట్టడు. ఆయనకి ఏది ఇష్టం దాని మీద దృష్టి పెడతాడు. నువ్వు వెలగకుండా ఎంత పెద్ద స్టార్ కట్టిన ఉపయోగం ఏమైనా ఉందా? దేవుడు ఇష్టపడతాడా నిన్ను? చెప్పండి అమ్మా, దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. అసలు నువ్వు వెలగాలని ఆయన కోరుకుంటున్నావు. నువ్వు వెలగకుండా స్టార్ కట్టానంటే ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నావు, నువ్వు ప్రకాశించకుండా లైటింగ్ పెట్టానంటే ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఆయన కొరకు నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నావు, నువ్వు నీతిగా బ్రతకకుండా ఏదో చేశానంటే ఆయనకి ఏం ఉపయోగం లేదు. కాబట్టి నీ ఇష్టం కోసం నువ్వు చేసుకునేది క్రిస్మస్ కాదు, అది క్రీస్తుకు సంతోషము కాదు. ఆయన ఇష్టం కోసం నువ్వు ఏదైతే చేయటానికి సిద్ధపడతావో అది క్రీస్తుకు సంతోషం.
అది క్రీస్తుకు ఆనందం. క్రీస్తుకు ఆనందాన్ని విడిచిపెట్టేసి నీ సంతోషం కోసం నువ్వు ప్రాకులాడుతూ నేను క్రీస్తుకి ఏదో గొప్పగా చేసేస్తానన్నా నీ రోజు చాలా క్రైస్తవ సంఘాలు అనుకుంటేనే అనుకోవట్లేదా? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సూటికి ఒక ప్రశ్న అడుగుతాను. లైటింగ్ పెట్టే వాళ్ళు ఎవరు అంటే యూత్ పెడతారు మెయిన్గా. స్టార్లు కట్టేవాళ్ళు ఎవరు అంటే మెయిన్గా యూత్ కడతారు క్రిస్టియన్ సొసైటీలో. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, 100% మార్కులు వేద్దాం అనుకుంటే భక్తి జీవితంలో మన యూత్కి మీరు ఎన్ని మార్కులు వేస్తారో చెప్పండి, టక్కని చెప్పాలి నాకు. 100 మార్కులకి భక్తి జీవితంలో మా పిల్లల భక్తి ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి 100కి మీ యూత్కి ఎన్ని మార్కులు వేస్తారని అడుగుతున్నాను నేను. ఏమండి, పాస్టర్ గారు 10 కూడా అయిన అంటున్నాడు. పాస్టర్ గారు అంటున్నాడు 10 కూడా అయినండి నేను అయితే అంటున్నాడు ఆయన. మీరు ఎన్ని వేస్తారో చెప్పండి. అత్తసది సున్నాట ఎంతట? 0. ఇప్పుడు 0 వేస్తే సిగ్గుపడాలా ఆనందపడాలా? ఎవడైనా బడిలోంచి వచ్చి అమ్మ నాకు 0 వచ్చిందమ్మా అంటే ఏం చేస్తావు? సీపురు కట్ట తిరిగేస్తావు. అవునా కాదా చెప్పు? నీకు 0 వచ్చిందంటే స్వీట్ తెచ్చి నోట్లో పెడతావా, సీపురు కట్ట తిరిగేస్తావమ్మా? అంతేనా? అంటే ఏంటరా నీ కోసం ఇంత కష్టపడి ఇంత శ్రమపడి ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని ఫీజులు కట్టి బట్టలు కొని బూట్లు కొని ఫీజులు బస్సు ఫీజులు కట్టి ట్యూషన్ ఫీజులు కట్టి బండి పుస్తకాలు కొని అరే బాబు ఉదయం అనక రాత్రి అనక పగలనక నాన్న కష్టాలు పడి నేను చదివిస్తుంటే 0 తెచ్చుకుంటావా గుడ్డు బాబు గుడ్డు అని నాకు తంతావా? మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నిన్ను 0 వేస్తారా యూత్కి? ఇప్పుడు 0 మార్కులు వచ్చినవాడు లైటింగ్ కడితే ఎవడికి కావాలి? 0 మార్కులు వచ్చినవాడు స్టార్ అడితే ఎవడికి కావాలి? మనకు అన్నీ అర్థమవుతున్నాయి కానీ బుర్తకోళ్ళ బతుకుతున్నాం. మరి ఏంటో అర్థం కావట్లా. చెప్పేది మనమే మళ్ళీ సిగ్గు లేకుండా. దానికి తగ్గట్టు మారదామా అంటే మారం మళ్ళీ మనం. మీకు యూత్ మంచోళ్ళు చెయ్యాలి, వాళ్ళు లేకపోతే సంఘాలు లేవు, వాళ్ళు ఉండాలి, గట్టిగా నిలబడాలి వాళ్ళు. కానీ వాళ్ళే భక్తిగా లేకపోతే లైటింగ్ పెడితే దేవుడు నచ్చుతుందా? నచ్చదు. ఇప్పుడు సీఎం గారు మన ఊరు వస్తున్నారు, సీఎం గారు వస్తున్నారని కటౌట్లు కట్టాం, సీఎం గారు వస్తున్నారని లైటింగ్లు పెట్టాం, సీఎం గారు వస్తున్నారని అడావుడి చేసాం, సీఎం గారు వస్తున్నారని భోజనాలు పెడుతున్నాం, సీఎం గారు వస్తున్నారని రోడ్డు అంతా తివాచీలు పరిచేసాం. అక్కడ దాకా వచ్చిన తర్వాత సీఎం మన ముఖాలు చూసి చీమి బతుకులు తగలయ్యా అని పోయాడు. ఇప్పుడు మనం చేసిందంతా వృధా లేకపోతే ఉపయోగపడ్డట? చెప్పండి. ఉపయోగపడ్డట వృధా అయిపోయినట్ట? వృధా అయిపోయినట్టు. భూమి మీద ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే మనల్ని చూసి ఇష్టపడకపోతుంటే పరలోకంలో ఉన్న తండ్రి ఆయన పేరు మీద మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ఇష్టపడకపోతే అంతా ఏమైపోయినట్టు? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినట్టు. అంటే ఆయన మీ కార్యక్రమాన్ని ఇష్టపడాలంటే ముందు ఎవరిని ఇష్టపడాలి? అది కదా, ముందు మిమ్మల్ని ఇష్టపడాలి. ముందు మిమ్మల్ని ఇష్టపడితే మీరు లైటింగ్ పెట్టినా ఇష్టపడతాడు, స్టార్ కట్టినా ఇష్టపడతాడు, మీరు ఆయనకి నచ్చినట్టు బతకాలి కదా. మెయిన్గా యూత్ తెలుసుకోవాలి, మీరు 100కి భక్తి జీవితంలో ఎన్ని మార్కులు సంపాదించుకుంటారు ప్రభు దగ్గర? ప్రభు మీకు ఎన్ని మార్కులు వేస్తాడు? స్టార్ కట్టినందుకు నీకు మార్కులు వేయడాయినా, లైటింగ్ కట్టినందుకు నీకు మార్కులు వేయడాయినా, నువ్వు ఎంత గొప్పగా ఆయన కొరకు బ్రతుకుతున్నావో దాన్ని బట్టి నీకు మార్కులు వేస్తాడు. యూత్ అందరూ అది గుర్తుపెట్టుకోవాలి. మీరేమో ఇక్కడ లైటింగ్లు పెట్టేసి బయటికి వెళ్ళి లైటింగ్లు కొడుతున్నారనుకో, మీకు మార్కులు పడవు. ఇక్కడేమో స్టార్ కట్టేసి అక్కడేమో బారుకి వెళ్ళి ఊగిపోతున్నావు అనుకో, మార్కులు పడవు. ఇక్కడేమో స్టారు అక్కడేమో బారు, పొల్లవు. దేవుడు ఇష్టపడి నిన్ను. దేవుడు ఇష్టపడాలంటే నీ భక్తి జీవితంలో ఎలా ఉన్నావు, నీ భక్తిని కాపాడుకుంటున్నావా లేదా, నువ్వు సరైన భక్తి చేస్తున్నావా చేయట్లేదా, అది చూస్తాడు ఆయన. అది ఇంపార్టెంట్ ఆయనకి. అది అక్కడ పాస్ అయ్యి ఇక్కడ పాస్ అవ్వు, అక్కడ ముందు పాస్ అవ్వు. ఎవరి దగ్గర పాస్ అవ్వాలి? ముందు ప్రభు దగ్గర పాస్ అవ్వు. ముందు ప్రభు దగ్గర పాస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏదైనా చెయ్యి. నువ్వు ప్రభు దగ్గర పాస్ అవ్వకుండా, నీ హృదయంలో పాస్ అవ్వకుండా, నీ అంతరంగంలో పాస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటే ఎలా కుదురుతుంది? దేవుడు ఇష్టపడువాడు కాడు. సరే, ఇంకో పాయింట్ ఏదో చెప్పింది. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా చెప్పు నువ్వు? ఎవరో పాప డ్యాన్స్ ఉంది, అందులో ఉంది కదా, ఇందాక డ్యాన్స్ అని చెప్పారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, డ్యాన్స్ అనేది ఎవరికి ఉపయోగం? డ్యాన్స్, DANCE, డ్యాన్స్. నాట్యం అనేది ఒక కళ. నాట్యం అనేది ఏంటి? ఒక కళ. ఇట్స్ ఎన్ ఆర్ట్. ఇప్పుడు నేను అంటాను డ్యాన్స్ పాపం కాదు. మరలా గుర్తుపెట్టుకోండి, డ్యాన్స్ అనేది పాపం కాదు. కానీ వస్తున్నాను పాయింట్కి. కానీ
క్రీస్తు పుట్టినరోజు పేరు చెప్పుకొని నువ్వు చేసే డ్యాన్స్ ఏదైతే ఉందో, ఈ డ్యాన్స్ వల్ల ఆయనకు కానీ, చూస్తున్న వాళ్ళకి కానీ, నీకు కానీ, లేదా సమాజానికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా లేదా అది చెప్పు. నాకు గట్టి చెప్పాలి. ఉందా లేదా చెప్పు చాలు. ఉంది అంటే ఉందన్న దాని గురించి ఆలోచిద్దాం, లేదు అంటే లేదన్న దాని గురించి ఆలోచిద్దాం. ఉందా లేదా గట్టి చెప్పాలి అందరూ. మీరు నాకు లేదు అందరూ చెప్పాలి గట్టిగా. లేదు లేదు అంతేనా? లేదు లేదని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు లేదని మీరు నాకే చెప్తారా లేకపోతే అందరికీ చెప్తారా? రేపు పొద్దున్న యూట్యూబ్లో వీడియోలు పెడతారా ప్లీజ్? పోనీ ఫేస్బుక్లో ఏమైనా లైవ్ ఇచ్చి, రాత్రి మేము ఒక ప్రసంగానికి వెళ్ళాం, అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, సంఘాన్ని అంతటిని ఇలా ప్రశ్నించారు, డ్యాన్స్ వల్ల ఏమైనా దేవుడికి కానీ నీకు కానీ చూస్తున్న వాళ్ళకి కానీ ఉపయోగం ఉందా అని అడిగారు. మేము లేదని చెప్పాం, ఆయన చెప్పలేదు, లేదని మేమే చెప్పేశాం అని రేపు పొద్దున్న ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఇచ్చి ఓ రీల్ చేసి పెట్టగలరమ్మా మీరందరూ? యూత్ పెడతారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, డ్యాన్స్ అనేది ఒక కళ, ఇట్స్ ఎన్ ఆర్ట్. ఈ డ్యాన్స్ అనేది కాంపిటీషన్లో వేస్తే బాగుంటుంది. లేదు మీ పెళ్ళిళ్ళలోనో, మీ పుట్టినరోజులకో, మీ పర్సనల్ ఫంక్షన్స్లోనో డ్యాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంది. డ్యాన్స్ కూడా ఎలా పడితే అలా పిచ్చి గొంతులు కుప్పు గొంతులు వేయడం కాదు. డ్యాన్స్ ద్వారా కూడా ప్రాచీన శైలిలో డ్యాన్స్ ద్వారా కూడా కొన్ని సమాజాన్ని చైతన్యపరిచేటువంటి విషయాలను తెలియజేసేవారు. ఉదాహరణకి మన భారతదేశంలో నాట్యము అనేది ఉంది. ఈ నాట్యంలో చాలా రకాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండుగా చాలా రకాలు ఉన్నాయి. ఈ నాట్యం ద్వారా, ఆ భంగిమల ద్వారా కొన్ని సూచనలు, కొన్ని చైతన్యపరిచేటువంటి విషయాలు సమాజానికి చెప్పేవారు. అలాగా ఒక రకమైన డ్యాన్స్ ఉండేది. మరొకటి ఏంటంటే అవతల వారిని ఎంటర్టైన్ చేయడానికి డ్యాన్స్ వాడేవారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, వాళ్ళ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక డ్యాన్స్ చేస్తూ వాళ్ళ సంతోషాన్ని ఏం చేసేవారు? వ్యక్తపరిచేవారు. ఉదాహరణకి దావీదు గారు కూడా డ్యాన్స్ చేసేటట, నాట్యం ఆడేటట. ఆ ఒక్కసారే, రోజంతా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఆ ఒక్కసారే. ఎందుకు నాట్యం ఆడేటట? ఆయన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆయన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి డ్యాన్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్యాన్స్ పాపం కాదు, కానీ ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్, ఎప్పుడు పడితే అప్పుడు డ్యాన్స్ చేయడం అయితే మంచి పద్ధతి కాదు. ఉదాహరణకి ఎవరో చచ్చిపోయారు అనుకుందాం, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? చెప్పి ఎలా రిసీవ్ చేసుకుంటారు? కొడతారు నిన్ను. ఎందుకంటే అది డ్యాన్స్ చేసే పద్ధతి, సమయం కాదు. కానీ ఇదే విధంగా తమిళనాడు వెళ్ళామనుకోండి, శవం ముందు డ్యాన్స్ చేస్తా తీసుకెళ్తారు వాళ్ళు. వాళ్ళ ఆచారం అది. ఇప్పుడు దానివల్ల ఈ మనుష్యులు పెట్టుకున్న పద్ధతులు. ఇప్పుడు యేసు ప్రభు నిన్ను ఒక గుంపంతా వచ్చి నా కోసం డ్యాన్స్ చేయండి వేదిక మీద అని అడిగాడా? అడగలేదు. నన్ను ఎంటర్టైన్ చేయండి అని అడిగాడా? డ్యాన్స్ అనేది ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ వాడతారు. ఆ ఆర్ట్ అనేది, డ్యాన్స్ అనే ఆర్ట్ ఒకటి కొన్ని సందర్భాలలో సమాజాన్ని చైతన్యపరచడానికి వాడేవారు, కొన్ని సందర్భాల్లో మాత్రం, ఎక్కువ సందర్భాల్లో మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు. ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వాడేటువంటి డ్యాన్స్ యేసు ప్రభు వారు నిన్ను అడగలేదు, అమ్మ నా కోసం ప్లీజ్ అమ్మ డ్యాన్స్ చేస్తారా అంటే. ఇక్కడ ఎంతమందికి డ్యాన్స్ వచ్చేటి? విశ్వాసాలందరికీ డ్యాన్సులు వచ్చేటి రావు కదా. ఎవరో కుర్రాళ్ళు 4-5 ఉంటారు, నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ఏం బాధగా ఉన్న పాటలకు డ్యాన్స్ లేరు. మళ్ళీ వాళ్ళ డ్యాన్స్కి ఏ పాట కావాలి? మంచి ఊపు ఉన్న పాట కావాలి. అవునా వద్దా? బాగా స్టేజ్ ఇరిగిపోవాలి దెబ్బకిని, అలాంటి పాటలు వేసి డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు ఆ డ్యాన్స్ వేయటం వల్ల ఒంటికి చెమట పట్టడం, ఎదురుగా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొట్టడం, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వడం తప్ప పరలోకంలో ఉన్న ప్రభువుకి ఏమైనా ఆనందం కలుగుతుందా అంటే ఆయన ఏమీ ఆనందంగా ఉండడు. మీరు డ్యాన్స్ ఎప్పుడు వేసుకుంటారో వేసుకోండి, పర్సనల్గా వేసుకోండి. ప్రభువు వేదిక మీద డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అంత ఆనందం ఇప్పుడు ఎందుకు వచ్చేసింది అంటే ప్రభు పుట్టాడనండి. ఆయన పుట్టి చాలా సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరాలు అయింది. ఈరోజు పుట్టలేదు ఆయన. 2 పాయింట్ చెప్పనా? ప్రభు పెరిగి పెద్దవాడై చాలా బోధలు కూడా చేశాడు, అది మర్చిపోయావు. 3 పాయింట్ చెప్పనా? ప్రభు మరణించి సజీవుడై తిరిగి లేచి ఈ సత్యాన్ని ప్రపంచానికి
ప్రకటించమని, సువార్త ప్రకటించవలసిన భారము మనందరి మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన యెడల నీకు నాకు శ్రమ అన్నాడు. అది మరిసిపోయావు. సువార్త ప్రకటించేది లేదు, సువార్తకు సహకరించేది లేదు, ప్రకటించే వారిని పంపించేది లేదు, పోని సువార్త పనులకు సాయంగా నిలబడేది లేదు, సహకారం అందించేది లేదు, ఏమీ లేదు. కానీ డ్యాన్స్ చేస్తానికి మాత్రం ప్యాంట్లు చింపుకుని ముందుకు వచ్చేస్తున్నారు ఇల్లు. ఎప్పుడు వస్తారు ఇల్లు అంటే క్రిస్మస్కి. పోనీ ఏమైనా మంచి బట్టలు వేసుకొస్తున్నారా అంటే ఒకడేమో పెద్ద పంటకు ప్యాంట్లు ముక్కలు చింపేసుకొని, ఒకళ్ళేమో పొట్టి పొట్టి బట్టలు, ఇష్టం వచ్చిన కుప్పిగొంతులు, భక్తి లేదు, బైబిల్ తెలీదు, దేవుడు అప్పగించిన బాధ్యతలు వదిలేశారు గాలికి. ఇంక ఎలా పడితే అలాగా, ఏ పాటలు పడితే ఆ పాటలు. ఎందుకంటే ఆ కాసేపు మనకేం కావాలి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి. అవునా కాదు చెప్పండి? వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం కోరుకుని వస్తున్నారు క్రిస్మస్ సభలకి? ఎంటర్టైన్మెంట్. అక్కడికి వెళ్తే డ్యాన్స్ ఉంటుందండి. మా చిన్నప్పుడు జాతరకి వెళ్ళేవాళ్ళం. జాతరలు జరిగేవి. ఈ జాతరలో నైట్ ట్రాక్టర్ మీద రికార్డింగ్ డ్యాన్స్ పెట్టేవారు. అప్పుడు డబ్బులు ఇచ్చి మరీ రికార్డింగ్ డ్యాన్సులు, బాబు నాకు నాగేశ్వరరావు పాట కావాలి, నాకు ఎన్టీ రామారావు పాట కావాలి, నాకు చిరంజీవి పాట కావాలి, నాకు బాలకృష్ణ పాట కావాలని పాడించుకుని వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే ఆ పాటలకి వీళ్ళు ఆనందపడిపోయేవారు. అక్కడ కూడా వాళ్ళు వచ్చి డ్యాన్సులు, రామారావు గెటప్పు, నాగేశ్వరరావు గెటప్పు, చిరంజీవి గెటప్పు, బాలకృష్ణ గెటప్ వేసుకు కళ్ళజోళ్ళు పెట్టుకుని డూపులు వాళ్ళ పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేసి వెళ్ళేవారు. జాతరలలో ఈవినింగ్ టైము, నైట్ టైము ఇలాంటి కార్యక్రమాలు కనబడేవి. అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం, పక్కా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. ఇప్పుడు మనం కూడా క్రిస్మస్ పేరుతో ఎంటర్టైన్మెంట్కే ఇష్టపడుతున్నామా చెప్పండి? ఎన్లైట్మెంటా, ఎంటర్టైన్మెంటా? ఏం కావాలి మనకి? మనం వెలిగింపబడాలా, ఎంటర్టైన్ అయితే సరిపోద్దా చెప్పండి? ఏం కావాలి మనకి? సో అంటే ఈ వేదిక మీద డ్యాన్స్ వేస్తే వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ, నాకు కానీ, మీకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు సరికదా? పైనున్న ప్రభువుకు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. యేసుప్రభు తన జీవిత కాలంలో ఎప్పుడూ నాట్యం చేయలేదు. యేసుప్రభు తన జీవిత కాలంలో ఎప్పుడు డ్యాన్స్ వేయలేదు. ఆయన డ్యాన్స్ వేసినట్టు ఎక్కడ లేదు. కొరడా తీసుకుని డ్యాన్స్ వేయించినట్టు ఉంది అంతే తప్ప ఆయన ఎక్కడ ఏం చేయలేదు, డ్యాన్స్ వేయలేదు. అపోస్తలులు ఎక్కడ డ్యాన్స్ వేసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆధారాలు లేవు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమన్నా డ్యాన్స్ పాపమా? నేను పాపం అని అనట్లేదు. మీరు డ్యాన్స్ చేసుకోండి, కానీ ప్రభు వేదిక దయచేసి డ్యాన్స్కు వాడటం మంచిది కదా అంటున్నాను నేను. ప్రభు వేదికను వాడుకుని ప్రభు వేదిక మీద డ్యాన్స్ వేయకండి. అంతకీ మీకు డ్యాన్స్ చేయాలనిపించింది అనుకోండి, పెళ్ళిళ్ళు అవుతాయి కదా, పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని వేసుకోమనండి డ్యాన్స్ ఆనందంగా. ఆ తర్వాత ఇంకంతా డ్యాన్సే కదా. ఆ రోజు సరదాగా డ్యాన్స్ వేసేసుకోమనండి, వీడియో తీసుకోండి. ఎందుకంటే అది మీ ఇష్టం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇష్టం, వేసుకోండి. ఎవడొద్దన్నాడు? వాళ్ళ ఇష్టం అది. లేదా రోడ్డు మీదకి వెళ్ళిపోయి వేసుకుంటారేమో, వేసేసుకోమనండి. లేదా మీ బర్త్డేకి ఇంట్లో వేసుకుంటారంటే వేసుకోండి, మీ ఇష్టం అది. లేదా మీ స్కూల్లో ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే ఆ కాంపిటీషన్లో గెలవడానికి డ్యాన్స్ చేస్తారా? చేయండి, మీ ఇష్టం అది, చేసుకోండి. అదేం పాపంగా, డ్యాన్స్ పాపం కాదు, అది కళల్లో ఒక కళ. కానీ ప్రభు వేదికను డ్యాన్స్కు వాడుకోవాల్సినంత అవసరత లేదు. అది నేను చెప్పేది. పోనీ ప్రయోజనం ఉందంటే చెయ్యండి. ఏమండి డ్యాన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందంటే, డ్యాన్స్ ద్వారా నేను సువార్త చేస్తానని అన్నావు అనుకో, పోనీ చెయ్యి చూద్దాం. డ్యాన్స్ ద్వారా సువార్త ఎలా చేస్తావో చెయ్యి. అదేనా ఉపయోగపడేదైతే. కొన్ని పిచ్చి డ్యాన్సులు ఉంటాయి, కొన్ని డ్యాన్సులో కూడా రకాలు ఉంటాయని చెప్పాను కదా. సంజ్ఞాపూర్వకంగా చెప్పేవి కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళ కళ్ళతో, చేతులతో, వాళ్ళు చేసే సంజ్ఞలతో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్స్తో కొన్ని తెలియజేస్తుంటారు. దట్ ఈజ్ ఓకే, అది అల్లరి కాదు. అది మీకు అర్థమైందా? ఎక్స్ప్రెషన్స్తో కొన్ని తెలియజేస్తుంటారు. అంటే వాళ్ళు చేతులతో, కాళ్ళతో, వాళ్ళ రకరకాల ఆకృతులు చేతులతో పట్టుకుని మరి చూపిస్తూ చేసేవి కొన్ని ఉంటాయి. చూడండి, పూర్వం మన గ్రామాల్లో చైతన్యవంతుల్ని చేయటానికి కొన్ని మూకి అంటే మాటలు ఉండవు,
యాక్టింగ్ చేసి చూపించేవారు. ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, వాటికి ఏవో పేర్లు పెట్టేవారు. అలాగే తోలు బొమ్మలాట అని చెప్పి బొమ్మలతో కూడా కొంత ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు చేసేవారు. సో ఇలాంటివి ఏవైనా చైతన్యపరిచేవి, ఆరోగ్యకరంగా ఉండేవి, గలాట లేకుండా, అల్లరి లేకుండా, ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఒక పద్ధతిగా నడిచేవి ఏమైనా ఉన్నాయి అంటే పోనీ యాక్సెప్ట్ చేద్దాం. అవేవి లేవు. బొత్తిగా ఎంత దారుణం అయిపోయారంటే వెనక మళ్ళీ పొగలు పెట్టుకొని, పొగలో ఇష్టం వచ్చినట్టుగా చిల్లర పనులు చేస్తూ, అల్లరి పనులు చేస్తూ ప్రభునామాన్ని అన్యుల మధ్యలో ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. సిటీల్లోకి వెళ్ళిపోతే ఈ కల్చర్ చాలా దారుణంగా తయారైంది. దీనికోసం నెల రోజుల ముందు నుంచి ప్రాక్టీసు. పోనీ అలాగనే ఏమైనా అందరూ బాగా ఉద్ధరిస్తున్నారంటే స్టెప్పులు కలవు. అక్కడ ఒకడు అలాగే ఎత్తుంటాడు, ఇంకొకటి ఇలాగే ఎత్తుంటాడు. ఆడిని చూసి ఈయన్ని చూసి ఆడి దిక్కుమాలి దానికి మళ్ళీ నెల రోజులు ప్రాక్టీసు. దీనికంటే డిఏనో షో ఏదో వస్తుంది. డిఏనో దాని పేరు, ఏదో షో అందులో వస్తుంటే వాళ్ళు బెటర్ ఇంకాను వీళ్ళకంటే. పోనీ వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారేమో కొన్నాళ్ళకి. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదమ్మా. యేసు ప్రభు కోరుకుంటున్నది చెయ్యండి, అప్పుడు ఆయన ఆనందపడతాడు. మీకు నచ్చినట్టు చేసుకోకుండా ఆయన ఆనందపడ్డు. మీకు నచ్చినట్టు చేస్తే ఆయన ఎందుకు ఆనందపడతాడమ్మా? ఆయనకి నచ్చినట్టు కదా చెయ్యాలి. ఆయన ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు, ఆయన జీవితకాలంలో ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు. ఆయన జీవితకాలంలో ఎప్పుడు వేయలేదమ్మా యేసు ప్రభు డ్యాన్సు. ఆయనకు అవసరం లేదు, వేయలేదు. ఎప్పుడో దావీదు వేసాడంటే దావీదు వేస్తే మనందరూ వేయాలని అన్న రూల్ ఉందటి. ఏమా దావీదు డ్యాన్స్ చేసాడు, నాట్యం ఆడాడు, మనం కూడా నాట్యం ఆడాలని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి. అది ఎక్స్ప్రెస్ చేయాల్సిన సమయంలో ఎక్స్ప్రెస్ చేయండి. కానీ ఆయన వేదికల్ని వాడుకొని ఆ వేదికను అల్లరితో నింపకూడదు, అల్లరితో నింపకూడదు. గౌరవప్రదంగా ఏదైనా చేస్తానంటే ట్రై చేయండి. పోనీ అది చూసేవాళ్ళు కూడా ఎంత గౌరవంగా ఉందరా అనుకోవాలి. చూసేవాళ్ళు ఏమనుకోవాలి? ఎంత గౌరవప్రదంగా ఉంది, ఎంత హుందాతనంగా ఉంది, ఎంత ఆరోగ్యకరంగా ఉంది ఇది అని అనుకోవాలి. అలాంటిది ఏదైనా చేస్తే తప్పులేదు. స్కిట్లు కూడా, స్కిట్ అంటే ఏంటి? నాటిక అన్నారు కదా ఇందాక, అందులో నాటికి కూడా చెప్పారు కదా. ఇప్పుడు స్కిట్లు జరుగుతున్నాయి క్రిస్టియన్ సొసైటీలో, చాలా స్కిట్లు చేస్తున్నారు. ఇప్పుడు స్కిట్ అంటే ఏంటి? ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతిబింబించాలి. ఉదాహరణకి క్రైస్తవ సమాజంలో కూడా షార్ట్ ఫిల్ములు తీస్తున్నారు, తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి నేనేం వ్యతిరేకం కాదు. షార్ట్ ఫిల్మ్ అంటే అర్థం ఏంటి? చిన్న సినిమా అని అర్థం. షార్ట్ ఫిల్మ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? చిన్న ఫిల్మ్ అంటే అర్థం ఏంటి? సినిమా, చిన్న సినిమా, చిన్న చిత్రము. షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న చిత్రము, లఘు చిత్రము అంటారు దాన్ని. అచ్చ తెలుగులో ఏమంటారు? లఘు చిత్రము. క్రైస్తవ్యంలో చాలామంది షార్ట్ ఫిల్ములు తీస్తారు. అదేం పాపం కాదు. షార్ట్ ఫిల్మ్ అనేది మంచిదే, అదొక వేదిక. అది పెద్ద సినిమాలు ఉంటాయి, చిన్న సినిమాలు ఉంటాయి. మనోళ్ళు కూడా సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలు యూట్యూబుల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా లాంటిదే ఇక్కడ చేసేటువంటి చిన్న స్కిట్టు. స్కిట్ అంటే ఏంటి? ఏదో నటన ద్వారా విషయాన్ని అవతల వాళ్ళకి తెలియజెప్పడం. అదేం తప్పు కాదు, కానీ అది కూడా హద్దులు మీరిపోతుంది. కామెడీ యాంగిల్లో నవ్వులాటలు ఆడుకోవటానికి, అందరూ కేరింతలు కొట్టడానికి, ఉర్రోతలోగటానికి, డబల్ మీనింగ్ డైలాగులతో, పనికి మాలిన అసంబద్ధమైన హాస్యంతో, చలోక్తులతో, ఇష్టం వచ్చినటువంటి పనికి మాలిన పదజాలాలతో చేస్తున్నటువంటి స్కిట్లు ఈరోజు దర్శనమిస్తున్నాయి. అంటే ఏంటి? ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. స్కిట్ అంటే మళ్ళీ బైబిల్లో ఏం చూపించే ఎక్కర్లేదు. నువ్వు అది వాక్యం చదివిన దానికంటే గొప్పగా నువ్వేం చూపించలేవు. యేసుప్రభు ఎన్ని బాధలు పడ్డాడంటే అని చెప్పడానికి ఇక్కడ ఏదో ఒకరిని కూర్చోబెట్టి కొట్టేస్తే ఆయన బాధ ఈడు ఎక్స్ప్రెస్ చేయగలడా మనకి కొట్టించుకొని? అసలు ఆయన బాధకి ఇక్కడ చేసే యాక్టింగ్ అయినా సంబంధం ఉందా? లేదు. అది చాలా తీవ్రమైంది, దాన్ని ఎవడో చూపించలేడు, చాలా కష్టం అది చూపించడానికి. అలాంటివి కాకుండా చూడండి, పూర్వం మన నాటకశాలల్లో, పూర్వం రవీంద్ర భారతిలో కానివ్వండి, ఆనంద్ కళా కేంద్రంలో రాజమండ్రి కానివ్వండి, కొన్ని నాటకశాలలు ఉండేవి. కొంతమంది నాటకాలు వేసే కళాకారులు ఉండేవారు. వాళ్ళు కళ్ళకు కట్టినట్టుగా చైతన్యపరిచేటువంటి సమాజంలో జరిగేటువంటి కొన్ని విషయాలు చూపించేవారు. పూర్వం ఏం చేసేవారంటే ఈ నాటికల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచేటువంటి కొన్ని అద్భుతమైన కళా ప్రదర్శనలు ఇచ్చేవారు. అలాంటివి ఏవైనా ఇచ్చి సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం, చైతన్యపరుస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది, ఒప్పుకోవచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. చక్కటి షార్ట్ ఫిల్మ్ లాగా ఒక స్కిట్ చేశారు, చాలా బాగా చేశారు. ఒక షార్ట్ సాంగ్లో ఏదో
ఒక కాన్సెప్ట్ ఉన్న సాంగ్ చేసినట్టుగా ఒక కాన్సెప్ట్ ఉన్న స్కిట్ చేశారంటే అదొక అర్థం ఉంది. కానీ ఇదంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు, నవ్వులాటలు, పిలుపులాటలు, పనికిమాలిన పనులు. ఇవన్నీ ప్రభువును అవమానించేవే తప్ప ప్రభువును సంతోషపెట్టేవి కావు. ఇక మరొక మాట అన్నారు, కొత్త బట్టలు అన్నారు. ఆయన రక్షణ వస్త్రాలు అంటున్నాడు. మీరేమంటున్నారు? శరీరానికి కొత్త బట్టలు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? రక్షణ వస్త్రాలు అంటున్నాడు. రక్షణ వస్త్రాలు ఇక్కడ ఎంతమందికి ఉన్నాయి చెప్పండి? చూసారా? అందరికి ఉన్నాయి. వేసుకోలేదా మీరు? వేసుకున్నారా వేసుకోలేదా? రక్షణ వస్త్రాలు వేసుకోలేదా? గల పాపపు వస్త్రాలతోనే తిరుగుతున్నారా? ఇంకా లోకంలోనే తిరుగుతున్నారా? రక్షణ వస్త్రం ఇంకా ధరించుకోలేదా? నీతి వస్త్రం ధరించుకోలేదా? ఆయన నీతి వస్త్రం ఉందా లేదా? ఉంది. రక్షణ వస్త్రం ఉందా లేదా? ఉందా? ఆయన రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు పక్కన పెట్టేసి క్రిస్మస్ అనగానే ఏటట ఇందాక ఎవరో చెప్పారు, మరి ఎవరో మహానుభావులు, కొత్త బట్టలండి, కొత్త బట్టలండి. నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే మీ ఆయన ఆనందపడతాడేమో, చీర భలేగుందే బాబు అని. నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే మీ ఆవిడ ఆనందపడద్దేమో, సినిమా హీరోలో ఉన్న బావా అని. నీ కొత్త బట్టలు చూసి ప్రభు ఆనందపడ్డావు. ఎందుకంటే ఆయనకు కొత్త హృదయాలు కావాలి, రక్షణ వస్త్రాలు ధరించిన బిడ్డలు కావాలి ఆయనకి, నీతి వస్త్రం ధరించిన పిల్లలు కావాలి ఆయనకి. ఆ నీతి వస్త్రం, ఆ రక్షణ వస్త్రం నీ దగ్గర ఉందా లేదా? దాట్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. అది వేసుకో, అప్పుడు నువ్వు కొత్త బట్టలు వేసుకో. నీ కొత్త బట్టలు తప్పట్లేదమ్మా. మళ్ళీ నేనేం పాపం అని చెప్పట్లేదు, ఏది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చేసేవి పాపాలు అని నేను అనట్లేదు. కానీ ప్రభువును ఆనందపరచని కొత్త వస్త్రం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు హృదయంలో ప్రభు లేడు, శరీరానికి మాత్రం మంచి కొత్త బట్టలు వేసావు. ఏంటి ఉపయోగం చెప్పు? నువ్వే చెప్పు. హృదయంలో ప్రభు లేడు, కానీ శరీరానికి ఏమేసావు? కొత్త బట్టలు వేసావు. ఏంటి ఉపయోగం ఆ శరీరానికి? ఇప్పుడు ప్రభుకి ఏంటి ఉపయోగం? ప్రభు నీ పుట్టినరోజు కొత్త బట్టలు వేసుకొచ్చాను ప్రభు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ కొత్త బట్టలు వేసుకొచ్చాడు అనుకో, ప్రభు ఆనందపడతాడమ్మా? చెప్పండి అమ్మా. ముద్దు పెట్టుకోవడానికి, యేసుప్రభుని ముద్దు పెట్టుకోవడానికి ఇస్కరియోతు యోధ కొత్త బట్టలు వేసుకొచ్చాడమ్మా. ప్రభు ఆనందపడి ముద్దు పెట్టించుకుంటాడా? మరి ఏమంటాడు ఆయన? అరే నాయనా, నీ మనసు నిండా విషం పెట్టుకొని, నీ మనసు నిండా కుళ్ళు పెట్టుకొని, నీ మనసు నిండా లోకాన్ని నింపుకొని నా దగ్గరకు కొత్త బట్టలు వేసుకొచ్చి నాకు ముద్దు పెడుతున్నావా? నాకు పెట్టే ముద్దు కూడా ఎందుకు పెడుతున్నావు? ముద్దు అప్పగించడానికి. ప్రభువుని అప్పగించి వెండి నాణేలకు అమ్ముకోవడానికి వచ్చినోడు కొత్త బట్టలు వేసుకొస్తే ప్రభువుకి ఆనందమా? కాదు. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, క్రిస్మస్ రోజు నేను కొత్త బట్టలు వేసుకున్నానంటే ప్రభు ఏమి హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. మనం అన్నీ ఆలోచన చేసాం, స్కిట్లు ఆలోచన చేసాం, మీరే చెప్పారు. డ్యాన్సుల గురించి ఆలోచన చేసాం, మీరే చెప్పారు. కొత్త బట్టల గురించి ఆలోచన చేసాం, మీరే చెప్పారు. ఇంకేంటి, లైటింగ్ గురించి ఆలోచన చేసాం, మీరే చెప్పారు. స్టార్ గురించి కూడా ఆలోచన చేసాం, మీరే చెప్పారు. ఇంకేం చెప్పారు? భోజనాలట. యేసు ప్రభు దగ్గరికట కొంతమంది సముద్రం దాటి వచ్చారట. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది అది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎక్కడో దోణులు దొరికితే రిస్క్ చేసి ఆ దోణులు ఎక్కేసి యేసుప్రభు ఎక్కడ ఉంటాడో ఎత్తుక్కొని సముద్రం దాటి వచ్చారట. సముద్రం దాటి వచ్చేస్తే ఆయన అన్నాడు, నాయన నాయన ఇలాగొచ్చారేటి అన్నాడట. అంటే నా వాడుక భాషలో చెప్తున్నాను మీకు అర్థం అవడానికి, అలా ఉండదులేండి బైబిల్లో. ఇలాగొచ్చారేటరా అంటే వాళ్ళు అన్నారట, అదేంటి ప్రభా, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాంగా, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం ప్రభా, ఐ లవ్ యూ ప్రభా అన్నారట. అప్పుడు ప్రభు అన్నారట, అరే నాయన, నేను ఎక్కడుంటే అక్కడుండే బ్యాచ్ కాదు మీరు, నా మీద అంత ప్రేమ ఉన్న బ్యాచ్ కూడా కాదు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలిసిలేరా అన్నాడట. అదేంటి ప్రభా, మేము ఎందుకు వచ్చాం ప్రభా, చెప్పు ప్రభా అంటే, నిన్నే కదా పీకల దాకా పెట్టాను, చేపలు రొట్టె ముక్కలు నిన్న పీకల దాకా తిన్నారు కదా, అవి తిని మళ్ళీ సముద్రం దాటి నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరకు వచ్చారు మీరు నా మాట వినడానికో, లేకపోతే నా మాటల ద్వారా బలపడ్డానికో, లేదా జీవవాక్యం ద్వారా పరలోకం చేరాలన్న ఆలోచనతోనో మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చిన వారు కారు. మీరు సూచనలు చూచట వలన కాదు కానీ, యోహాను సువార్త 6:26లో ఉంటుంది, మీరు సూచనలు చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. క్రిస్మస్ అంటే భోజనాలని మీరు అంటున్నారు. క్రిస్మస్ అంటే ఏంటి? భోజనాలు అని మీరు అంటున్నారు.
క్రిస్మస్ అంటే భోజనాలని మీరు అంటుంటే, ఏ క్రీస్తు కొరకైతే క్రిస్మస్ చేస్తూ మీరు భోజనాలు అంటున్నారో ఆ క్రీస్తు ఏమంటున్నాడంటే, ఆయన వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని చూసి, అరే నాయనా మీరు భోజనాలు తిని తృప్తి పొందటం వల్లే నన్ను వెతుకుతున్నారు అంటున్నాడు. ఇది ఎక్కడ గొడవ? మనం చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఎక్కడో సింక్ అవుతుందా? అవుతుందా? అవుతలేదా? అవుతుంది కదా. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఆయన క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇంతకీ ఏంటండి నిత్య జీవం కలుగజేసే అక్షయమైన ఆహారం అంటే? మనకు అన్నీ ఉన్నాయి, అది ఒకటి తక్కువ. నిత్య జీవం కలుగజేసే అక్షయమైన ఆహారం ఏంటట? జీవవాక్యం. అంటే క్రిస్మస్ అంటే వాక్యం తినటమా, భోజనం తినటమా? చెప్పాలమ్మా. మరి ఒక్కళ్ళైనా నోరు తెరిచి ఆ మాట చెప్పారా? ఇన్ని చెప్పారు కానీ క్రిస్మస్ అంటే వాక్యం అండని అన్న పాపాన ఒక్కడు పోయాడా? ఆడోళ్ళు కానీ, మగోళ్ళు కానీ, పిల్లలు కానీ, పీతలు కానీ ఎవడైనా వాక్యం అని ఒక్కడు నోటి వెంట వచ్చిందా? ఇన్ని చెప్పి ఇంకా అడుగుతున్నాను నేను, ఇంకేటమ్మా అని ఎవడైనా వాక్యం అంటాడేమో అని అనుకుంటూ అడుగుతున్నాను నేను. పోనీ ఒకడు కాకపోతే ఒకడైనా బుద్ధిమంతురాలు ఉంటారేమో ఇక్కడ? ఈ దూసనపూడిలో దుస్తులు ఎక్కువైపోతున్నారు మనకి. ఒక్కడైనా ముందుకొచ్చి వాక్యం అంటాడేమో అని అలాగ ఆశగా ఎదురు చూస్తుంటే 7 చెప్పారు. ఈ 7 ఒక్కడైనా వాక్యం చెప్పాడా? చెప్పలేదు. అసలు వాక్యం లేకుండా క్రైస్తవ జీవితం ఉంటుందా? వాక్యం లేకుండా ఆరాధన ఉంటుందా? సత్యం లేకుండా ఉంటుందా? ఆత్మతో సత్యముతో ఆరాధన. ఇప్పుడు వాక్యం లేకుండా ఆరాధన లేదు, వాక్యం లేకుండా క్రైస్తవ భక్తి జీవితం లేదు, వాక్యం లేకుండా నిత్య జీవితం రాదు, వాక్యం లేకుండా ఏమీ రాదు. ఎందుకంటే వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆ దేవుడిని పక్కనడిసాం క్రిస్మస్ పేరు చెప్పి మనం. మీ నోట్లోంచే రాలేదా మాట? ఏమొచ్చింది మీ నోట్లోంచి? బట్టలు వచ్చినాయి, బొవ్వ వచ్చింది, లైటింగ్ వచ్చింది, స్టార్ వచ్చింది, డ్యాన్స్ వచ్చింది, నాటకాలు వచ్చినాయి, మీకు కావాల్సినవన్నీ వచ్చినాయి. అంటే మీరు దురద చెవులు కలవాలన్నమాట. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలు చెప్పు కాలము వచ్చును అన్నాడు తిమోతి పత్రికలో. దురద చెవులు గలవారై అన్నాడు. ఇయ్యే ఇష్టం అండి మాకు, ఆ ఇష్టం ఉండవండి అని. ఆ మధ్యకాలంలో ఒక చోట క్రిస్మస్ మీటింగ్కి వెళ్తే నన్ను అలా కింద కూర్చోబెట్టి 4 కుర్రాళ్ళని పైకి తీసుకొచ్చి బనీళ్ళు వేసి బట్టలు ఇప్పేసి చొక్కాలు ఇప్పేశారు. వాళ్ళకి బనీలు కూడా లేచారు, ఒళ్ళంతా బయటకు కనబడేలాగా. ఎరగ తీసేస్తున్నారు అక్కడ. యాక్టింగ్ల మీద యాక్టింగ్లు, డ్యాన్సుల మీద డ్యాన్సులు. స్టేజ్ ఇరిగిపోద్దేమో అని చెప్పనా, ఉండదో అనుకున్నాను. అంతా అయిపోయింది. పైకి శుభ్రం గడ్డెట్టని ఏం సాధించారా మీరు? బట్టలు ఇప్పుకుని డ్యాన్సులు పెట్టారు. దరిద్రులారా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. ఈ దేవుడి సభ అనుకున్నారా, దెయ్యం సభ అనుకున్నారా? ఈ మాత్రం లోకస్తులు చేయరేటి? ఈ మాత్రం చేయరా లోకస్తులు? చేయట్నారా, చేయట్లేదా? ఎందుకంటే అర్థవతంగా చేస్తున్నారు వాళ్ళు. మీరు వాళ్ళు ఒకటే కదా అని అడిగినప్పుడు లాస్ట్లో వాళ్ళు ఎంతో బాధపడి మళ్ళీ ఇప్పటివరకు నన్ను పిలవలేదు, ఇంకా భవిష్యత్తులో పిలవరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి బోధకుడు ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళు పిలవకపోతే నాకేమైనా రోజు గడవదా? నాకైనా బతుకు నడవదా? చెప్పండి. కానీ గద్దింపు మాటను అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు, దేవుని గద్దింపుకు లోబడువాడు నిత్యాశీర్వాదాన్ని పొందుకుంటాడు, నిత్య దీవెన పొందుకుంటాడు. అందుకే గద్దింపుని ఎప్పుడు అసహించుకోకూడదు. దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. ఆయన సేవకుడు గద్దించినప్పుడు దానికి ఈరోజు గద్దించే వాళ్ళు తగ్గిపోరండి. సేవకులు గద్దించాలంటే భయవేస్తుంది. ఎందుకంటే విశ్వాసులట సేవకుడు గద్దిస్తుంటే అంటున్నారట, ఓ సోసును ఒకడమేనేటి, మాకు 3 మంది ఉన్నారని పోతున్నారట. ఊళ్ళో కిల్లి కొట్టు ఒకటి నెట్టి 3 కిల్లి కొట్లు ఉన్నాయి, ఊళ్ళో కిరణ కొట్టిది ఒకటి నెట్టి 3 కిరణ కొట్లు ఉన్నాయి అన్నట్టు. ఈ సంఘం ఒకటైనా ఇంకో సంఘాన్ని పోతావు నువ్వు తిడితే. అలా ఎన్ని సంఘాలు తిడతావు ఏంటి? దేవుడు నేను అడుగుతాను, అన్ని సంఘాల్లోనూ నాకులా తిట్టే పాస్టర్లే ఉండాలి ప్రభు అంట. అప్పుడు ఇంకెక్కడికి వెళ్ళలేవు చచ్చినట్టు. అన్ని సంఘాల్లోనూ ఎవరు ఉండాలి? గట్టి గద్దించేవాళ్ళు ఉండాలి, గద్దించి బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి. అప్పుడు నువ్వు ఇంక చచ్చినట్టు మాగుపడతావు లేదా మారు మనసు పొందుతావు. ఇదేమి చేయకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే శైలి మారాలి. మన బ్రతుకుల్లో మార్పు రావాలి. దీపాలు లోపల వెలగాలి, బయట కాదు. దీపాలు ఎక్కడ వెలగాలమ్మా? లోపల వెలగాలమ్మా. జ్ఞానదీపం వెలగాలి, వాక్యం అనే దీపం వెలగాలి. అప్పుడే మన బ్రతుకుల్లో మార్పు వస్తుంది. ఇక్కడ ప్రభు అడుగుతున్నారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయాలట? మీరు కష్టపడండి అని బైబిల్ బోధిస్తుంది. మీరన్న భోజనం
దేవుడికి ఇష్టమైన భోజనంగా ఉండాలి. అలాగని మీరు భోజనాలు తినటం పాపమా? బంగాళదుంప కూర పాపమా? అయ్యో, అదేం పాపం కాదు. మనం ఇక్కడ తిన్నా బంగాళదుంప కూర, ఇంటి దగ్గర తిన్నా ఒకటే. మనకు తెలియని బంగాళదుంప కాదు, మనకు తెలియని సాంబారు కాదు. అమ్మా రకరకాలు తినేసి ఉన్నాం మనం. ఇప్పుడే కొత్తగా మనం తిండి తినట్లా, రోజు తిండే. కాకపోతే ఇప్పుడు స్పెషల్గా ఇక్కడికి వచ్చి లైటింగ్ల మధ్యలో కొత్త బట్టలు వేసి తింటున్నాం, అంతే తేడా. ఇంటి దగ్గర ఏమో మామూలుగా నైట్ వేసి తినేస్తావు, లుంగి కట్టు తినేస్తావు. ఇక్కడ ఏదో కొత్త చీర కట్టుకుని, రంగురంగుల చీర, మెరుపుల చీర కట్టుకుని వచ్చి స్పెషల్గా పళ్ళు చేతితో పట్టుకుని ఈదిలో తింటున్నావు. మామూలుగా అయితే రోడ్డు మీద తింటావు పెట్టి, ఈరోజు స్పెషల్ కాబట్టి రోడ్డు మీద కూడా గౌరవంగా తిన్నావు. నీకు కానీ అక్కడ కానీ భోజనం పెట్టామనుకో ఉత్తప్పుడు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కదానివే అక్కడికి వచ్చి తినాలి. రేపు పొద్దున తింటావు అసలు సాసేమరా తినవు. చిచ్చి నాకైనా కొంపలేదనుకున్నావు, గుళ్ళేదనుకున్నావా, రోడ్డు మీద తినమంటావా అంటావు. అదే మీ ఏం కూడా ఏప్రాలు వచ్చినప్పుడు ఆ పొలం ఆ కాలగొట్టిన ఇడిసేమనుకో అన్నం తింటదేటి, అసలు తిందావు. లోపల తీసుకెళ్ళి ఏసీ రూమ్లో చక్క బల్లేసి పెట్టాలి. ఇది పండగ కాబట్టి చక్కగా వచ్చి బయట కూడా ఏం చేస్తున్నావు, తింటున్నావు. సంతోషం, నువ్వు రోడ్డు మీద తిన్నా తప్పు కాదు, హ్యాపీగా తిను, మంచిగా తిను. కానీ క్రిస్మస్ అంటే ఆ తిండని మాత్రం నాకు ఎప్పుడు చెప్పకు. తప్పు, నువ్వు చెప్పిన ఆన్సరు రాంగ్ ఆన్సర్ అది. క్రిస్మస్ అంటే ఏ తిండమ్మా చెప్పమ్మా? క్రిస్మసే కాదు, ఏదైనా సరే దేవుని పేరు చెప్పి జరిగించే ఏ కార్యక్రమం అయినా సరే తిండేది చెప్పాలి, తిండేది. ఎస్, దేవుని మాట మనకు జీవపు ఓట. ఎస్, దేవుని మాట అది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, మనకు అన్నీ తెలిసి 5వ తన ఒకటే తక్కువ అన్నట్టు. అది చెప్పం, ముందు చెప్పం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఏం చేస్తాడట, జీవిస్తాడట. అది మనకు ఆహారం, నిజమైన ఆహారం అది. కాబట్టమ్మా ప్రభువును సంతోషపెట్టే క్రిస్మస్ చేయండి అమ్మా. చేస్తే ప్రభువును ఆనందపరిచేలా చేయండి అమ్మ క్రిస్మస్. ప్రభువును బాధపెట్టే క్రిస్మస్లు ఇంకెంతకాలం, ఇంకెన్నాళ్ళు? ఇప్పటికే అన్యులు ఎదురు చూస్తున్నారు మనల్ని ఎలా బాధ పెట్టాలా అని, మనల్ని అడ్డు పెట్టుకుని ప్రభువులు ఎలా నిందించాలా అని. వాళ్ళు అలా ఉంటే మనం ఇంకా ఇలాగే ఉంటే అది మంచి పద్ధతి కాదు. మీరు ఏం చేసినా గౌరవప్రదంగా చేయండి, మీరు ఏం చేసినా హుందాగా చేయండి, మీరు ఏం చేసినా మంచిగా చేయండి, గొప్పగా చేయండి. ప్రభువు ఆనందపడతాడు. దానివల్ల 10 మందికి చైతన్యం రావాలి, దానివల్ల 10 మందికి మేలు కలగాలి, దానివల్ల 10 మంది ఆలోచన చేయాలి. ఇప్పుడు మేము కూడా షార్ట్ ఫిల్ములు చేసాం, నేను చేశాను, కొన్ని షార్ట్ సాంగ్స్ చేశాను. అంటే మూవీస్ కాదు అవి, ఫిల్ములు కాదు, ఏంటవి సాంగ్స్. వలస కూలి అని ఒక సాంగ్ చేసాం, కంటెంట్ ఉన్నది, అందులో కంటెంట్ క్రియేట్ చేసాం. ఆ పాట యొక్క భావాలు అర్థం చేయించడానికి కొంతమంది నటుల్ని తీసుకున్నాం, అందులో నేను కూడా యాక్టింగ్ చేశాను, అది యాక్టింగ్ అది. సో ఒక పాట రిలీజ్ చేసాం. మొన్న లాస్ట్ ఇయర్ సెమినార్లో నీడను పోలిన దినములు తరుగుతున్నవని ఒక పాట చేసాం. దానికి కూడా కంటెంట్ ఉంటుంది అందులో కూడా. అదొక షార్ట్ మూవీ లాగా ఆ పాట క్రియేట్ చేసి ఆ భావాన్ని ప్రజలకు తెలియజెప్పాం. సో అలాగా ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే తప్పులేదు. అది స్కిట్ రూపంలో చేస్తావా, ఇంకోటి చేస్తావా, తప్పులేదు. దానివల్ల ప్రజల ఆలోచనలో పడాలి, చైతన్యవంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలి. అలాగే నువ్వు ఏదైనా మూవీ తీస్తావా, లఘు చిత్రం సినిమా తీస్తావా, షార్ట్ ఫిల్మ్ దానివల్ల ప్రజలు ఏం చేయాలి, ఆలోచనలో పడాలి, మంచి మార్గంలోకి నడిపించే విధంగా ఉండాలి. అంతే తప్ప మన ఎంటర్టైన్మెంట్ కోసం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి లోకానికి మాకు పెద్ద తేడా ఏమీ లేదని చూపించడం సరైన పద్ధతి కాదు. ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు నేను అడిగాను కాబట్టి పర్లేదు. అదే అన్యుడు ఎవడైనా అడిగితే ఎంత సిగ్గుపడిపోవాలి మీరు ఇలాంటి ఆన్సర్లు చెప్తే. క్రిస్మస్ అంటే ఏంటమ్మా అంటే క్రీస్తును సంతోషపరిచే కార్యక్రమాలు ఏమైనా చేస్తే ఆయన నిన్ను ఎలాగూ చేయమని అడగలేదు. నేను అడిగాడు ఎప్పుడైనా, బాబు నాకు పుట్టినరోజు పండుగ చేయండి అని ప్రభు ఏ క్రైస్తవుడైనా అడిగినట్టు ఎక్కడైనా చూపించగలరా? నాకు ఏమ్మా చూపించగలరా ఎవరైనా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రభు అడిగాడా నిన్ను పండుగ చేయనాకని, నా పుట్టినరోజు చేయమ్మా, నాకు పాప చేసేవాళ్ళు ఎవరు లేరమ్మా, మా అమ్మ చేయట్లేదు, మా నాన్న చేయట్లేదు అని ఏమైనా అడిగాడేటి నిన్ను? అడిగాడా? చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. ప్రభు అడిగాడా క్రిస్మస్ పండుగ చేయమని? ప్రభు అడిగాడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అడగలేదు. అడగకపోయినా చేస్తున్నప్పుడు మరి ఆయన సంతోషపెట్టే విధంగా ఉండాలి వద్దా? చెప్పాలమ్మా. అడగకపోతున్నా చేస్తున్నప్పుడు ఆయన సంతోషపెట్టే విధంగా ఉండాలి వద్దా? ఉండాలి కదా. మరి ప్రభువును సంతోషపెట్టని ఏ కార్యక్రమం అయినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే.
కాబట్టి ప్రభువును సంతోషపెట్టండి, ప్రభువును ఆనందపరచండి, ప్రభువును ఘనపరచండి, ప్రభువును మహిమపరచండి. మీ వలన ఆయన ఆనందపడేట్టుగా, ఆయన సంతోషపడేట్టుగా చూసుకోండి. అది ఏ కార్యక్రమం అయినా సరే అలా డిజైన్ చేయండి. అంతే తప్ప మనకు నచ్చినట్టు చేసి అలరల్లరి చేసేసేసి ప్రభు కోసం ఏదో గొప్ప కార్యక్రమం చేసేసాం అంటే గనుక ప్రభు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందపడరు. పైగా అది మనకి శాపం అవుతుంది. అర్థమవుతుందా? దేవుని నామం అవమానపరచబడితే అది ఏమవుతుంది? శాపమా దీవెన? చెప్పండి అమ్మ, శాపమా దీవెన? శాపమే. శాపం మనకెందుకమ్మ? కోరుకోరి ఉన్న శాపాలే సరిపోక ఆ పాపాలు శాపాలు పోగొట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వచ్చాం? ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళీ కొత్తగా శాపాల మీద వేసుకుంటామా, పాపాల మీద వేసుకుంటామా? మనకెందుకు అవి? వద్దు. మనం ఆత్మీయంగా బలపడదాం, రక్షణ వస్త్రం ధరించుకుందాం, నీతి వస్త్రం ధరించుకుందాం, నక్షత్రం వలె వెలుగుదాం, లోకమందు జ్యోతుల వలె ప్రకాశిద్దాం, సత్యమునకు స్తంభాలుగా దీపస్తంభాల మీద నిలబడదాం, జీవాహారాన్ని ప్రతిరోజు భుజిద్దాం, అనేక మందికి జీవాహారాన్ని పంచుదాం, ప్రభు పనిలో పాలిభాగస్థులమవుదాం, సువార్తకు సహకారులుగా నిలబడదాం, సువార్త సత్యాన్ని వ్యాపింపజేయటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం, దేవుని పనికి సహకరిద్దాం, దేవుని పనికి తోడుగా ఉందాం, సత్యం ప్రపంచానికి తెలియజెప్పే విధంగా మనం అందరం కలిసి కష్టపడదాం, మన పిల్లలను కూడా అలాగా పెంచుదాం. ఇది మంచి నిర్ణయం. ఈ సంవత్సరం అయిపోతుంది. మరి కొత్త సంవత్సరం మనకి దేవుడు ఇస్తాడో ఎవడో తెలియదు. ఎవరు ఇవ్వాలమ్మా కొత్త సంవత్సరం? డాక్టర్ గారు ఇవ్వాలా? సీఎం గారు ఇవ్వాలా? ఎమ్మెల్యే గారు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలమ్మా? ప్రెసిడెంట్ గారు, సీఎం గారు, ప్రధానమంత్రి గారు కొత్త సంవత్సరాలు ఇవ్వలేరమ్మా. శుభాకాంక్షలు చెప్తారమ్మా వచ్చాకను. దేశమంతటికి నా శుభాకాంక్షలు అంటాడు ప్రధానమంత్రి, రాష్ట్రం అంతటికి నా శుభాకాంక్షలు అంటాడు ముఖ్యమంత్రి, నియోజకవర్గం అంతటికి నా శుభాకాంక్షలు అంటాడు ఎమ్మెల్యే, ఊరంతటికి నా శుభాకాంక్షలు గ్రామం అంతటికి అంటాడు మన ప్రెసిడెంటు. అంతే తప్ప ఎవరు ఇవ్వరమ్మా మనకి. శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే పనికొస్తారు వాళ్ళు. కానీ ఇచ్చేది ఎవరు? చెప్పడం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇచ్చేది దేవుడు అయినప్పుడు నువ్వు ఆయనను మెచ్చే విధంగా నువ్వు ఉంటే ఇస్తాడు. ఆయన మెచ్చే విధంగా నువ్వు లేవనుకో, 31కి ముందే 11వ రోజు అయిపోద్ది. మరి జాగ్రత్త, వద్దు మనకు అలాగా. ఇంకా గొప్పగా ఆయన కోసం బతుకుదాం, దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం, ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. దేవుడట్టి ధన్యత ఇక్కడున్న మీకు, సంఘాలకు, ఇక్కడున్న గ్రామస్తులకు, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, ఈ క్రిస్మస్ ప్రత్యేక సందేశం మీ పిల్లల హృదయాలలో వెలుగులు నింపేట్టుగా సహాయం దయచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి బిడ్డలను నడిపించండి. జీవవాక్యపు వెలుగులు వారి మీద ప్రసరింపచేయండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా వారు మారు మనసు పొంది మిమ్మల్ని సంతోషపరిచే కార్యక్రమాలు జరిగించడానికి సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీ కృపను తోడుగా ఉంచండి, మీ దయను అనుగ్రహించండి, మీ ప్రేమను ప్రభా వారు గ్రహించి అనేకులకు పంచడానికి శక్తినివ్వండి. ఈ సభ కొరకు కష్టపడిన సేవకుల్ని, వారి సంఘాన్ని, ప్రభా సహకరించిన బిడ్డల్ని, దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉన్న పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక కార్యాలు మా అందరి ద్వారా జరిగించుకోమని మీ కృపకు పాత్రులుగా ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.